முன்னம் திருவாய் மொழிப்பிள்ளை தார் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. தையல் மகமின்னு தாரணியில் ஏத்தம் இந்த தையல் மகத்துக்கு சாத்துகின்றேன் துய்ய மதிப்பெற்ற மதிசெட்டிரான் பிறந்த நாள் என்று நற்றவர்கள் கொண்டாடும் నాల్. ఉపదేశ రత్నమాల అనేది ఆశ్చర్యమైన గ్రంథం. స్వామి మనవాళమామ అనుగ్రహించింది. దీనికి వైభవం అప్పుడప్పుడు అని నేను చెప్తానే ఉంటాను. ఈ వైభవం, ప్రధాన వైభవం అనేది శ్రీవచన భూషణం తెలిపించాల. శ్రీవచన భూషణం వైభవం ఎట్లాంటి వైభవం చెప్పి అది పూర్తిగా తెలిపించాలంటే దానికి అవతారిగా లాగదా ఆళ్వార్లు ఆచారులు అవతార క్రమం చెప్పేవి. అదిదా ఉదయశక్తిమాల. అయితే సామాన్యంగా లోకంలో మేమందరూ తెలుగోళ్ళు, ఇది ద్రావిడ భాషలో ఉన్నది. ద్రావిడ భాష అనేది మాకు తెలవదు. అయితే ఆళ్వార్ల మీద మాకు ప్రేమ ఉండదు, ఆచారుల మీద మాకు ప్రేమ ఉండదు. మేమేదో తెలుసుకుంటున్నాము. అయినా కూడా ద్రావిడ భాష తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నట్టు మా వల్ల వాళ్ళు తెలుసుకొని కాలేదే. వాళ్ళైతే భాష తెలుసుకున్న దానివల్ల పూర్తిగా వాళ్ళు తెలుసుకుంటారు. మా వల్ల అంత జ్ఞానం లేదే. అప్పుడు మేమేం చెయ్యాలా? అటైతే మేము ఇట్లే ఉండాల్సిందనే అలాంటి ఆలోచనలే అక్కర్లేదు. సంప్రదాయంకి భాష ముఖ్యం కాదు, బాగా తెలుసుకోవాలి అని అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను. ఓ ఈ భాష ఇది ద్రావిడ భాష, ద్రావిడ భాష తెలుసుకుంటే బాగుంటుంది అని అట్లా కాదు. ఆళ్వార్లు పాసనమే ద్రావిడ భాషగా ఉన్నా కూడా దానికి మనకు తెలుగులో చాలా పెద్దోళ్ళు అందరూ దాన్ని ఎలా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలని చాలా మాత్రం ప్రయత్నం చేసి దానికి పుస్తకాలు చాలా వేసి ఉన్నారు. అది కాకుండా తెలుగులో ఉన్న పండితులు చాలా మంది, ఎంత పండితులు ఉండాలి తెలుసా మనకి తెలవల. అపరాచార స్వామి వాళ్ళంతా పెద్ద పండితులు, సామాన్యుళ్ళు కాదు. బయట అంత రావటం లేదు వాళ్ళ వైభవం అంతా. ఎందుకు రావటం లేదంటే కొన్ని విషయాలన్నీ లోకంలో ఎలా తీసుకుంటారంటే ప్రసిద్ధంగా ఇది ఉండదు అది ప్రధానం అని అనుకుంటారు. అట్లా కాదు. సామాన్యంగా ప్రసిద్ధంగా ఉండదనేది వాళ్ళు చాలా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. మేమే చేసిన అనుకుంటారు. అప్పుడు ఆది కాలంలో సంప్రదాయం ఎలా ఉనింది దాన్ని పూర్తిగా ఫాలో చేస్తున్నారు చూడండి, వాళ్ళుదా ప్రధాన కర్త. ఈరోజు అది చాలా తగ్గిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉండే కాల నిర్ణయానికి తగినట్టు కొన్ని సంప్రదాయాన్ని మార్చుకుంటే ఓ ఇది సంప్రదాయం అని చెప్పి వీళ్ళు ప్రసిద్ధంగా అయిపోతారు. అది కాదు సంప్రదాయం. ఇప్పుడు ఆ ప్రకారంగా అయిపోయింది. ప్రసిద్ధంగా ఎంతనో పత్రికలు, పుస్తకాలు ఎవరెవరో రాస్తారు. వైష్ణవ సంప్రదాయం పుస్తకాలంటేనే ఆ సంప్రదాయం తెలిసిన వాళ్ళు రాయాల. నేను పండితుడు, నేను శాస్త్రం చదివి ఉండాను అని చెప్పి రాయటానికి వీలు లేదు. రాస్తే ఏమవుద్దంటే ఆ సంప్రదాయంలో ఉండే ఆశ్చర్యమైన అర్థమేమి దీనిది మారుస్తారు. మార్చిన తర్వాత ఏమైపోద్దంటే చాలా మందిలు చదవుతారు కదా, చదివిన తర్వాత ఓ ఇదే నిజం అంటే ఈయన పండితుడు, ఈయన శాస్త్రం తెలుసుకుంటాడు అట్లా పోతారు. కానీ ఈయన సంప్రదాయం తెలుసా? శాస్త్రం సంప్రదాయం రెండు తెలిసి ఉండాలి. అది తెలిస్తేనే వైష్ణవ సంప్రదాయం. ఉత్త శాస్త్రం ఒకటే తెలిస్తే లాభం లేదు, సంప్రదాయం ఒకటే తెలిస్తే లాభం లేదు. శాస్త్రం కానీ సంప్రదాయం రెండు తెలిసి ఉండాలి. అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందో అదే ఆళ్వారు చెప్తున్నారు. వేదం తమిషేదమహారం. ఈరోజు అట్లా అయిపోయింది. ఎవరెవరో దానికి ఏమంటే ఏదో యూనివర్సిటీలో చదివేశారు,
ఈ యూనివర్సిటీలో చదివారు, ఆ యూనివర్సిటీలో చదివారు, ఎక్కడైనా చదవని ఆళ్వార్లు పాసురానికి అనుకూలంగా ఉండారా? అది ప్రధానం. ఏడైనా చదువుకోండి. ఆళ్వారు ఏ యూనివర్సిటీలో చదివారు? మిగతా ఆచార్యులు ఏ యూనివర్సిటీలో చదివారు? ఎవరు పిహెచ్డి చేసుకున్నారు? అదంత అక్కర్లేదు. వాళ్ళు ఏం చూసిట్టు చెప్పారు, శ్రీ వైష్ణవ సంప్రదాయం ఏమో ఆ సంప్రదాయం ప్రకారం పోవాల్సిందే గాని అది వదిలేసి నేను ఇక్కడ చదివాను నాకు ఈ ప్రకారం వస్తుంది రాస్తే మూర్ఘతనం అంటారు. అందువల్ల దీనికి ద్రావిడ భాష అనేది ప్రధానం కాదు. అప్పుడు ఏది ప్రేమ, ఆళ్వార్ల మీద ప్రేమ, పూర్వాచారుల మీద ప్రేమ, భగవంతుడు శ్రీమన్నారాయణ అందులేకపోతే ఆయన తిరుపతి ఉండేది, ఆయన ఆంధ్ర దేశంలో ఉన్నాడు. ఆయన ఆళ్వార్ల పాటలు తీసుకుంటారా? అది కూడా కాదు. ద్వయముఖామంత్రం అక్కడికే చెప్పాడు. ద్వయముఖామంత్రం వేరే శ్రీరంగానికి కూడా లేదు. అంత వైభవం ఆ తిరుమల వాసనకు ఉండాలంటే ఆయన భాష చూశాడు లేదే, ఏది చూడలేదు. ఇప్పుడు కూడా అక్కడ పూర్తిగా నాలాయన దివ్య ప్రభుత్వం పూర్తి అవుతుందే. అది ఎలా అండి, ఇది తెలుగుదేశం, మేము తెలుగు పద్యాలంతా మేము సేవిస్తాము అని చెప్పి చెప్పటం ఒప్పుకోడు మొదల ఎవరు త్రివేంద్రపడయారు. అందువల్ల భాష దీనికి ప్రధానం కాదు. అందువల్ల అట్లాంటి ఆశ్చర్యమైన గ్రంథం ఇది ఉపదేశ రత్నమాల. దాంట్లో మనం 12వ పాసురం అనుభవిస్తున్నాము. నిన్న రోజు కొంచెం స్టార్ట్ చేశాను. தையில் மகமென்று தாரணியில் ஏத்தம் இந்த தையில் மகத்துக்கு சாத்துகின்றேன் துய்ய மதி பெற்ற மழிசைப்பிரான் பிறந்த நாள் என்று நற்றவர்கள் கொண்டாடும் நாளடி. மகாயாம் மகரே மாசே சக்கராம்சாம் பார்கவோத்பவம் மகீஷார புராதேசம் భక్తిశారం అహం భజే. ఇది ఆయనకుండే స్థనీయ శ్లోకం. భక్తిశారని ఆయనకి పేరు. ఎవరికి? తిరుమేశి ఆళ్వార్కి. నిన్న రోజు ఈ లెక్క చెప్పాను. సంవత్సరాలు 8,62,901 ద్వాపర యుగం. అప్పుడు తిరుమేశి ఆళ్వార్ అవతారం చేశాడని చెప్పాను. 8,62,901 అని చెప్పాను. దీంట్లో కొంచెం బాగా తెలుసుకోండి. ఒక్కొక్క మీరు బాగా కూర్చొని వింటేదా అర్థమవుద్ది. లేదంటే ఇది కొంచెం చాలా శ్రమమైన విషయంగా తెలుసుకుంటే ఏమంటే నిన్నే చెప్పాను. తెలుసుకుంటే వీళ్ళు ఈ ప్రకారం అవతారం చేసేది చెప్పేదే స్వామి, అది టాలీ కాలేదంటే దాని అవ్వదు. కృతయుగం అనేది 17,28,000 సంవత్సరాలు. కృతయుగం అనేది 17,28,000 సంవత్సరాలు. ద్వాపర యుగం ముందుగా చెప్పినాను, మళ్ళా చెప్తున్నాను. నిన్న పెద్ద అడిగింది చెప్తాను. ద్వాపర యుగం అనేది ఇప్పుడు త్రేతాయుగం అనేది 12,96,000 సంవత్సరాలు. దాని తర్వాత ద్వాపర యుగం అనేది 8 లక్షలు రాసుకున్న మీద రాసుకోండి. 8,64,000 ఇది ద్వాపర యుగం. కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు. ఇది కలియుగానికి. మొత్తం కలిపితే చతుర్యుగం అంటారు. ఆ చతుర్యుగం అనేది 43,20,000 సంవత్సరాలు. ఇది ఒక చతుర్యుగం అని చెప్తారు. 1000 చతుర్యుగం అయిందంటే బ్రహ్మకి 12 hours 12 గంటల సేపు అవుతుంది. 1000 చతుర్యుగం. అట్లయితే ఒక చతుర్యుగం 43,20,000. దాన్ని 1000గా చెయ్యాల. ఎంత వస్తుందో అడిగి తెలవదు. అది వచ్చిందంటే అన్ని సంవత్సరాలు అయిందంటే ఊరికి బ్రహ్మకి ఎంత వస్తుంది టైము? 12 గంటలు. ఒక పగడు పొడుదు, రాత్రియో పగలు ఆ టైం వస్తుంది కదా, అది ఆయనకి. ఆ ప్రకారం ఒక రోజు, ఆ ప్రకారం ఒక నెలలు, ఆ ప్రకారం ఒక సంవత్సరం, ఆ ప్రకారం 100 సంవత్సరం. అదా బ్రహ్మకుండ ఆయుష్. ఇది మనం తిరుపల్లాంలో మనం చూసిందాము, గుర్తుపెట్టుకుంటూ వస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్రకారం ఉన్నది. దీంట్లో ద్వాపర యుగం 8,64,000 అని చెప్పాను కదా. 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. అప్పుడు ఈ 8,62,91,901 సంవత్సరంలో తిరుమేశ అవతారం చేశాడు. ద్వాపర యుగం లాస్ట్ లో మీరు ఇది పూర్తిగా వింటేదా, అయితే అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడగతామని చెప్తే అప్పుడు మీరు గుర్తుగా వింటారు. అయితే అడిగితే ఎవరు ఆన్సర్ చెప్తారు తెలవదు. మళ్ళీ రేపు వస్తారా రాదు అది.
అడగబోయేది లేదు. అయితే తెలుసుకుంటే నాకు ఆనందం వస్తుంది. మీరు తెలుసుకున్నారనుకోండి, అదే నాకు పెద్ద సంభావన ఇచ్చినట్టు. అదే ఆనందం. ఎందుకు ఇట్లంటే 8,64,000 ద్వాపర యుగం, దాంట్లో 8,62,901 సంవత్సరంలో పుట్టాడు ఎవరు? తిరుమేశి ఆళ్వార్. అప్పుడు మిగతా ఎంత ఉంటుంది స్వామి? మిగతా ఉండేది 1,000 సంవత్సరం ద్వాపర యుగం ఉండదు. 1,000 సంవత్సరం ద్వాపర యుగం ఉండదు. అప్పుడు 1,001 సంవత్సరం ద్వాపర యుగం ఉన్నప్పుడు కృష్ణుడిని డైరెక్ట్ గా మీట్ అయి ఉండొచ్చు కదా. మీట్ కాలేదు. ఏమంటే కృష్ణుడు ఎప్పుడు పోయాడో తెలుసా? రేపు కలియుగం పుట్టబోతుంది, ఈరోజు బయలుదేరిపోయాడు. రేపు కలియుగం పుట్టబోతుంది, ఈరోజు బయలుదేరిపోయాడు. అట్టయితే మీట్ అయి ఉండొచ్చు అంటే కృష్ణుడిని మీట్ కాలా. ఎందుకు కాలేదని చెప్తాను. ఇది ముందుగానే చెప్పినా ఇప్పుడు చెప్తాను. దీంట్లో ఏమంటే ద్వాపర యుగం 8,64,000 చెప్పాను కదా, దాంట్లో మున్సంధి పింఛంది. అటైతే ద్వాపర యుగం రాకముందు ఒక గ్యాప్ ఉంటుంది, దాన్ని సంధి అంటారు. అప్పుడు ద్వాపర యుగం రాకముందు అంటే మనం త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం రావాలి కదా. త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం రావాలి కదా. త్రేతాయుగం పూర్తి అయిపోయిన తర్వాత దాని తర్వాత ద్వాపర యుగం రాకముందు ద్వాపర యుగానికి ఒక గ్యాప్ ఉంటుంది, అదే సంధి అని పేరు. ఆ సంధి ఉంటుంది. అదే ప్రకారం ద్వాపర యుగం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కలియుగం రావాలి కదా. ఆ కలియుగం రావటానికి ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్కి సంధి అని పేరు. దీనికి ముందుగా ఉండే సంధి అటైతే ద్వాపర యుగం రాకముందు ఒక సంధి ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలు లెక్క చెప్తాను. అదే ప్రకారం ద్వాపర యుగం వచ్చిన తర్వాత కలియుగం రాకముందు ఒక సంధి ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలు అంటే ద్వాపర యుగం కలియుగం ఒకటోటిని ఎట్లంటే ఇది ద్వాపర యుగం కలియుగం రావాలి కదా. అది ఎట్లా రావాలంటే ఎట్లా స్వామి వస్తుంది? 72,000 సంవత్సరాలు ద్వాపర యుగం పూర్తి అయిపోయిన తర్వాత కలియుగం రావటానికి టైం తీసుకుంటుంది. నెక్స్ట్ రోజే రాదు. ఈ రోజు ద్వాపర యుగం అయిపోయింది, రేపు కలియుగం. అట్లా కాదు. ద్వాపర యుగం ఈరోజు పూర్తి అయిందంటే దాని తర్వాత 72,000 సంవత్సరాలు ద్వాపర యుగంలోనే సంధి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కలియుగానికి ఒక సంధి ఉంటుంది. కలియుగం సంధి అంటే కలియుగం రావటానికి ఒక గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్ వచ్చి 36,000 సంవత్సరాలు. అప్పుడు 36,000 సంవత్సరాలు కలియుగం గ్యాప్, 72,000 సంవత్సరాలు ద్వాపర యుగం గ్యాప్. ఇది ద్వాపర యుగం నుంచి కలియుగం రావటానికి. అదే త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం రావటానికి లెక్క వేరు. ఆ లెక్కకి మనం పోలా. ఏమంటే త్రేతాయుగంలో ఏ ఆళ్వార్లు అవతారం చేయలేదు. ఆళ్వారు 4 ఆళ్వార్లు ద్వాపర యుగంలోనే అవతారం చేశారు. వైగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమేశి ఆళ్వార్. ఈ 4 ఆళ్వార్లు ద్వాపర యుగంలోనే అవతారం చేశారు. అందువల్ల వాళ్ళు ఎలా అవతారం ఆ లెక్క మనకి కావాలా. ఇంకా అదంతా తీసుకుంటే టైం చాలా తీసుకుంటుంది. అది మనకి అక్కర్లేదు. అది లెక్క అనేది వేరే లెక్క. ఇప్పుడున్న తర్వాత ఇప్పుడున్న అవకాశం ఉన్నప్పుడు చూస్తాను. ఇప్పుడు 72,000 సంవత్సరాలు బాగా తెలుసుకోండి. 72,000 సంవత్సరాలు ఇది ద్వాపర యుగానికి వెనక సంధి అంటే గ్యాప్. అదే ప్రకారం కలియుగాన్ని రావటానికి ముందు ఒక సంధి గ్యాప్ ఉంటుంది, అదే సంధి. అది 36,000 సంవత్సరాలు. అట్టయితే ద్వాపర యుగం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత కలియుగం ఈ రోజు స్టార్టింగ్, నెక్స్ట్ రోజు స్టార్టింగ్ అంటే కాదు. అప్పుడు ద్వాపర యుగానికి కలియుగానికి ఎంత గ్యాప్ ఉంటుందంటే 72,000, 36,000 రెండు కలిపేమంటే 1,08,000. 1,08,000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది ద్వాపర యుగం పూర్తి అయిపోయిన తర్వాత కలియుగం ప్రారంభించేది. ఆ గ్యాప్లుగా ఎవరు అవతారం చేశారు? ఆళ్వారు, 4 ఆళ్వారు అవతారం చేశారు. అప్పుడు కృష్ణుడిని ఎలా సేవిస్తారు? సేవించిన ఛాన్స్ లేదు. సరే స్వామి, అప్పుడు నమ్మాళ్వారు మన్నమాళ్వారిని సేవించని కాదు, ఇంకా కలియుగం పుట్టలేదే. వీళ్ళు అవతారం చేసింది ఎప్పుడంటే ద్వాపర యుగం, కలియుగం సంధి గ్యాప్. అప్పుడంటే ద్వాపర యుగానికి గ్యాప్ 72,000, కలియుగానికి గ్యాప్ 36,000. ఇది రెండు కలిపితే 1,08,000. ఆ 1,08,000 సంవత్సరం లోపలగా వైగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమేశి ఆళ్వార్, ఈ 4 ఆళ్వార్ అవతారం చేశాడు. మీది కూడా తెలుగు పుస్తకాలు నారాయణ దివ్య బృందం పుస్తకం ఉంటుంది కదా, పాతకాలం పుస్తకం ఉండాలి.
అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను, మొదట 4000 దివ్య ప్రబంధం వచ్చింది తెలుగులదా, తర్వాత ద్రావిడ భాషలో వచ్చింది. పాసురాలనే ద్రావిడ భాష, అయితే మొదట ప్రింట్ అయింది ఏంటంటే తెలుగులదా. ఎంత వైభవం చూడండి తెలుగుకి. అట్లా ఉన్నప్పుడు దాంట్లో మీరు చూసారంటే ఆ కాలం, నేను చెప్పేది ఒక 100 సంవత్సరం ముందు ఉండొచ్చు. దాంట్లో ప్రతి ఒక్క ఆళ్వార్ అవతార క్రమం పాత పుస్తకాలు ఎక్కడన్నా దొరికిందంటే మీరు తీసుకోండి. తీస్తే దాంట్లో ఏ సంవత్సరం ఈ ఆళ్వార్, ఇప్పుడు తిరుపల్ల అంటే మొదట వేస్తారు కదా, దాంట్లో పొరియాళ్వార్ ఏ సంవత్సరం పుట్టాడు అని చెప్పి దాన్ని వేసి ఉంటాడు. కలియుగం ప్రారంభించి ఈ సంవత్సరం ఈయన అవతారం చేశాడు. తిరుమేషి ఆళ్వార్ ఏ సంవత్సరం అవతారం చేశాడంటే ద్వాపరయుగంలో అదే 8,62,901 రోజు 1 సంవత్సరం రోజు ఈయన అవతారం చేశాడు, దాన్ని వేసింటాడు. అని చెప్పి పాతకాల పుస్తకం. ఇప్పుడు అదంతా వేయటం లేదు. అది కాకుండా పాతకాల పుస్తకంలో 4000 అంటే 4,000 పాసురానికి తాళం ఉండదు. అదే ప్రకారం దానికి ఉండే సంగీతం, ఆ సంగీతాలని ఏమేమి తాళం ఏమేమి రాగం అని చెప్తారు, దాన్ని వేసి ఉంటుంది. ఇప్పుడు అదంతా ఎవరు వేయటం లేదు. ప్రతి ఒక్క పాసురానికి రాగం తాళం 2 ఉండాలి, ప్రతి ఒక్క పాసురానికి. దీనిదా నాదముని చేశాడు. నాదముని అనేది ఆశ్చర్యమైన సంగీత విద్యుత్తుడు. ఆయన పూర్తిగా చేసి ఆయన మేలయగత్తాళ్వార్ కీഴగత్తాళ్వార్ 2 శిష్యులు, ఆ శిష్యుల్ని పెట్టుకుని ఈ 4000 దివ్య ప్రబంధాన్ని ప్రచారం చేశాడు పూర్తిగా. దాని తర్వాత మనకి దొరికింది ఏమంటే ఆళ్వార్లు ఇచ్చేసి పోయాడు, కానీ అది పూర్తిగా ప్రచారానికి వచ్చింది. మధురగవి ఆవిడ చేసాడు. చేసిన తర్వాత ఏమైపోయింది, మధ్యలో కనిపించకుండా పోయిందే. ఆ చరిత్రంతో మీకు చెప్పాను. దగ్గర 3,500 సంవత్సరాలు కలియుగం పుట్టి ఆళ్వార్లు అవతారం చేసిన తర్వాత అన్ని ఉండింది. అవతారం 500 సంవత్సరం తర్వాత దాని తర్వాత ఎట్టపోయిందో ఏం తెలవదు. ఈ కన్నించరితాంలో ఒకటే మిగతా మిగిలింది. దాన్ని పెట్టుకొని నాదమని 4000 దివ్య ప్రబంధాన్ని నమ్మాళ్ళ దగ్గర ఆయన పొందుకున్నాడు, తీసుకున్నాడు. మనం ఆ చరిత్ర మనం తెస్తున్నాం. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ద్వాపర యుగం అనేది 8,64,000, దాంట్లో 8,62,901 ఆ సంవత్సరంగా తిరుమేష అవతారం చేశాడు. అందువల్ల నమ్మాళ్ళ వారిని మీట్ కాలేదు. ఎందువల్ల మీట్ కాలేదంటే ఇంకా కలియుగం పుట్టలేదు. అప్పుడు కృష్ణుడిని సేవించొచ్చు అంటే సేవించని కాదు, ద్వాపర యుగం అయిపోయింది. అయిపోయిన తర్వాత గ్యాప్ సంధి కదా, ఆ సంధి కదా అవతారం చేసింది. ఇది లెక్క. ఈ లెక్క మీరు గుర్తు పెట్టుకోవాలి. అయితే దీనికి ఒక్కొక్కటి అయితే అట్లయితే మీరు 12 ద్వాపర 8,64,000 చెప్పారు కదా స్వామి. అన్ని సంవత్సరాలు అంటే దాంట్లో ద్వాపర యుగం నిజంగానే 7,20,000 సంవత్సరాలుదా. అప్పుడు 7,20,000 సంవత్సరాలు అంటే మిగతా ఎంత ఉంటుంది? మిగతా ఉండేది ఏంటంటే 2 లక్షలు. బాగా తెలుసుకోండి, మిగతా దగ్గర 2,16,000 సంవత్సరాలు ముందుగా ఉండే ఒక గ్యాప్, వెనక ఉండే ఒక గ్యాప్. తెలుసుకుంటారా? ముందుగా ఉండే గ్యాప్, వెనక ఉండేది, ఇది 2 వస్తుంది. అందువల్ల 7,20,000 సంవత్సరాలదా ఒక గ్యాప్కి. ఆ ప్రకారం 2 గ్యాప్ తీసుకున్నా అంటే ఎంత వస్తుంది? 7,20,000 సంవత్సరం అంటే ఎంత వస్తుంది? 1,44,000. ఆ 1,44,000ని 8,64,000 సంవత్సరంలో మనం తీసేసామంటే మిగతా ఉండేది 7,20,000 సంవత్సరాలు. అది దా ద్వాపర యుగం. అప్పుడు మీరు 8,64,000 సంవత్సరాలు అని చెప్పారంటే ముందు ఉండే గ్యాప్, వెనక ఉండే గ్యాప్ 2 కలిపి. అప్పుడు ప్రతి ఒక్క యుగానికి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ప్రతి యుగానికి లెక్కలు ఎట్లా చెప్తారంటే యుగ సంధి. సంధి అంటే గ్యాప్. ఆ దానికి ముందు ఉండే యుగం, దాని తర్వాత వచ్చే యుగం, 2 యుగానికి గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్ సంవత్సరాలు కలిసి చెప్తారు. అదిదా కృతయుగం అనేది 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం అనేది 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం అనేది 8,64,000 సంవత్సరాలు. కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు. ఈ లెక్క మనం ఎట్లా పెట్టుకోవాలంటే కలియుగం అంటే మీరు గుర్తు పెట్టుకున్నారనుకోండి, కలియుగం 4,32,000 సంవత్సరాలు. దాన్ని 2గా చేశారనుకోండి, అదిదా ద్వాపర యుగం. దాన్ని 3గా చేశారనుకోండి, అదిదా త్రేతాయుగం. దాన్ని 4గా చేశారండి, అదా కృతయుగం. తెలుసండి ఎంత సింపుల్. శాస్త్రం అనేది చాలా సింపుల్. మనం ఈ లెక్క అంతా చూస్తే ఏదో మాకు ఏదో ఒక లాభం స్వామి, ఏదో ఒక లాభం ఏమీ లేదు.
ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మిగతా అంతా ఆటోమేటిక్గా ఏం గుర్తుపెట్టుకోవాలా? కలియుగం గుర్తుపెట్టుకోండి. 4,32,000 సంవత్సరాలు. దానికి 2గా చేయండి. 2 చేసామంటే 8,60,44 వస్తుందా? అదా అయింది త్రేతాయుగం. దాన్ని 3గా చేయండి. 4,32,000ని 3గా చేస్తే 12,96,000 సంవత్సరం వస్తుందా? అదా త్రేతాయుగం. దాన్ని 4గా చేసే 17,28,000 సంవత్సరాలు వస్తుందా? అదా త్రేతాయుగం. తెలిసిపోయింది. అయితే ఇది ముందుగా ఉండే సంధి, వెనకాల ఉండే సంధి కలిపి ఇది దీంట్లో దాన్ని కలవలేదు అనుకోండి. కలవలేదంటే ఈ ద్వాపర యుగం రాకముందు త్రేతాయుగానికి ముందు ఒక సంధి ఉంటుంది, అదే ప్రకారం ద్వాపర యుగం రాకముందు ఒక సంధి గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్ అంతా కలిసి ఈ లెక్క. కలవకుండా లెక్క కావాలంటే త్రేతాయుగం అనేది 14,40,000 సంవత్సరాలు. అయితే ఆ ప్రకారం చెప్పరు ఎవరు. మీకు అర్థం కావాలని చెప్పండి నేను చెప్తున్నాను, కానీ మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది అనే కోసం చెప్తున్నాను. అప్పుడు 14,040 సంవత్సరాలు కృతయుగం. గ్యాప్ అంతా తీసేస్తే గ్యాప్ అంటే సంధి, ఆ సంధితో చెయ్యాలంటే కృతయుగం అనేది 17,28,000 సంవత్సరాలు. అదే త్రేతాయుగం అనేది గ్యాప్ తీసేస్తే 11,86,000 సంవత్సరాలు. గ్యాప్ తో కలిపితే అంటే 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం అనేది గ్యాప్ తీసేస్తే 7,20,000 సంవత్సరాలు. గ్యాప్తో చేర్చి చెప్తే 8,64,000 సంవత్సరాలు. కలియుగం అనేది గ్యాప్ తీసేస్తే 3,60,000 సంవత్సరాలు. గ్యాప్తో చేర్చి చెప్తే 4,32,000 సంవత్సరాలు. ఏ శ్రమము లేదు. స్వామి ఇదంతా ఎట్లా స్వామి? ఇదన్నీ విష్ణు పురాణం 6 సాత్విక పురాణం, రాజస పురాణం, తామస పురాణాన్ని 18 పురాణాలు స్వామి అనుగ్రహించారు వ్యాసుడు. అదే పురాణం బ్రహ్మ కూడా చెప్పచ్చు. ఆయన అనుగ్రహించి దాంట్లో విష్ణు పురాణంలో ఈ లెక్కలంతా పూర్తిగా చెప్పింది. ఏదో లేకుండా చెప్పలేదు. అన్ని లెక్కలు ఎప్పుడు ప్రత్యేకం వస్తుంది, ఎలా ఇది వస్తుంది, ఏదో గ్యాప్ అనేది పూర్తిగా చెప్తారు. ఇది లెక్క. ఈ లెక్క ప్రకారం అందించారు. అందువల్ల ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈయనతో ద్వాపర యుగంలో అవతారం చేశాడు. సంధి అంటే గ్యాప్ లో తిరుమేశాడు అవతారం చేసిన తర్వాత ఆ సంధిలో 3,700 సంవత్సరాలు ఉన్నారు. ఆయన మొత్తానికి ఉన్నది 4,700 సంవత్సరాలు తిరుమేశాడు. అప్పుడు ద్వాపర యుగం సంధి అంటే ఆ గ్యాప్ లో 3,700 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళా కలియుగం పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందు ఒక గ్యాప్ ఉంటుంది కదా. కలియుగం గ్యాప్ అనేది 36,000 సంవత్సరాలు. 36,000 సంవత్సరాల లోపల 1000 సంవత్సరాలు దాంట్లో ఉన్నాడు. అందువల్ల నమ్మాళ్ళ వారిని ఆయన్ని మీట్ కాలేదు. అది ఒకటి. అదంతా దాని తర్వాత నమ్మాళ్ళ వారు అవతారం చేయటానికి ముందే 16,000 సంవత్సరాల ముందే మధుర కవియాళ్ళ వారు అవతారం చేశాడు. ఇదంతా మీకు చెప్పాల. మధుర కవియాళ్ళ ఎప్పుడు అవతారం చేశాడు తెలుసా? అన్ని సంవత్సరాలు ఉన్నాడు. అసలు ఉన్నాడు 16,000 సంవత్సరం ముందే. నమ్మాళ్ళ వారు అవతారానికిను మధుర కవి అవతారానికి ఎంత తేడా అంటే 16,000. మనం ఏమనుకుంటాము, ఏంటో ఈయనకి 30 ఉంటుంది, ఆయనకి 60-70 ఉంటుంది అంటే అట్లా కాదు. 16,000 సంవత్సరాలు తేడా. అటైతే మధుర కవి వారి అవతారం ద్వాపర యుగం సంధి. అర్థమైందా? అటైతే ఏమి కలియుగం సంధి అంటే ఏమి కలియుగ గ్యాప్ లో అవతారం చేశాడు. అప్పుడు ఇంకా కలియుగం పుట్ల. దాని తర్వాత నమ్మాళ్వారు 16,000 సంవత్సరాల తర్వాత నమ్మాళ్వారు అవతారం చేశాడు. కలియుగం ఆ రోజు స్టార్ట్ అయిపోయింది. 42వ రోజు నమ్మాళ్వారు అవతారం చేసి ఇది లెక్క. ఇప్పుడు ఈ కలియుగం సంతి అనే గ్యాప్ లో దగ్గర 1000 సంవత్సరం ఉండినాడు. దాంట్లో ద్వాపర యుగం సంధిలో ఈయన ఎప్పుడున్నాడంటే 1,100 సంవత్సరాలు ఈయన ఉన్నాడు. తిరుమేశాడులో ఈయన అవతారం. ఈయన ఆదివారం రోజు కృష్ణపక్షం ప్రథమ తిథి మకరమాసం అంటే ఏంది? పుష్యమాసం అంటారు కదా. ఆ పుష్యమాసంలో ఈయన అవతారం చేశాడు. మఖా నక్షత్రంలో అవతారం చేశాడు. దాంట్లో తయ్యిల్ మఖమింద తారణీల్ ఏత్రం ఇంద తయ్యిల్ మగత్తిక్కు చాతును ఆదివారం రోజు అవతారం చేశాడు. ప్రథమ తిథిలో అవతారం చేశాడు. కృష్ణపక్షం అంటే ఏంది? అమావాస్య నుంచి పౌర్ణమి పోయి అది వచ్చి శుక్లపక్షం. అదే పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చేది అది కృష్ణపక్షం. ఆ కృష్ణపక్షంలో మొదట రోజు ప్రథమ తిథి
ఆ ప్రథమ తిథి రోజు అవతారం, అదే పుష్యమాసం మఖానక్షత్రం అవతారం చేశాడు అని చెప్పాడు. ఇప్పుడు దీన్ని అర్థం ఏం చూస్తాం? ఇప్పుడు తయ్యలు మగమెండు తారని అర్థం కొంచెం అర్థం ఏం చెప్తానుకుంటాను, మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. తయ్యిల్ మగమెండు తారణిలు ఏట్టం ఇంత తయ్యల్ మై. ఈ తై అంటే పుష్యమాసం. ఈ పుష్యమాసానికి ఏం స్వామి వైభవం? ఏం వైభవం? ఏ వైభవం చెప్తాను చూడదు. ఏమంటే தையல் மகமென்று தாரணியில் ஏற்றம் இந்த தையల్ మగத்துக்கு శాత్తిగిன்றేం. దీనికి వైభవం చెప్తాను. ఎట్లాంటి వైభవం అంటే తుయ్య మది పెట్రాం. తుయ్య మది అంటే పరిశుద్ధమైన మతి. మతి అంటే జ్ఞానం. ఏమంటే అంత మాత్రం పవిత్రమైన జ్ఞానం అంట. స్వామి జ్ఞానంలో పవిత్రం ఉంటది, పవిత్రం లేకుండా ఉంటది? ఉంటది. పవిత్రమైన జ్ఞానం ఎవరికి? తిరుమేశ్వర వారికి. తుయ్య మది పెట్ట, అప్పుడు పవిత్రం లేకుండా ఉండే జ్ఞానం ఉంటది? ఉంటది. అది ఏం పవిత్రం అంటే కన్ఫ్యూజ్ అయిపోద్ది కదా, అంత పవిత్రం లేదు. ఇదియా అదియా, ఇట్లా చేస్తామా అట్లా చేస్తామా, స్వామి ఇట్లా చేస్తామా అట్లా చేస్తామా, కొంతమంది ఒకలాంటి ఒక ఆలోచనలు వస్తూ ఉంటుంది. దానికి పవిత్రం లేదని అర్థం. తీసుకున్నాడంటే ఇది నిర్ణయం చేసేయాల. నిర్ణయం చేస్తే ఆ జ్ఞానం పవిత్రమైన జ్ఞానం. ఆ నిర్ణయం చేయకుండా ఇట్లా ఉంటుందా అట్లా ఉంటుందా అనుకుంటుంది, అది పవిత్రం కాదు. అది అంటే ఏమి, ఈయనకి ఉండే జ్ఞానం ఎట్లా ఉంటుందంటే సందేహాలు కానీ వేరే ఏదో కానీ ఒక మయక్కాలు కానీ అదంతా ఏమి ఉండదు. అట్లాంటి జ్ఞానం తిరిమేసేవాడు. ఆయన అవతారం చేసిన రోజు ఏమి? మకర మాసం అనేది, పుష్యమాసం అనేది మగా నక్షత్రం. అప్పుడు ఆయన ఎవరు అవతారం ఎవరు పొందుతారు? నట్లవర్గల్ కొండాడు నాள். నట్లవర్గ అంటే మంచి తపస్సు. మంచి తపస్సు తెలిసిన వాళ్ళు ఆయన అవతారాన్ని పొందుతారంట. కానీ తపస్సు అంట చేయనవద్ద, ముఖ్యంగా స్త్రీలకు తపస్సు చేయనవద్ద. స్త్రీలకి తపస్సు అంతా లేదు. ఎందుకు? శాస్త్రం చెప్పే యోగ్యత అనేది లేదన్నప్పుడు తపస్సు ఎలా చేస్తారు? చేయను. అప్పుడు తపస్సు బాగా తెలిసిన వాళ్ళు ఆయన వైభవాన్ని అట్లాంటి పొందుతారంట. అది ఎట్లాంటి తపస్సు? మంచి తపస్సు. మంచి తపస్సు. అప్పుడైతే మంచి తపస్సు అంటే తపస్సును ఒకటి, మంచి తపస్సును రెండు ఉండాలి. తపస్సులో రెండు ఉండాలి స్వామి. కట్ట అదే చెడ్డ తపస్సు, మంచి తపస్సు. తపస్సు తపస్సు అంటే దానికి ఒక అర్థం అంత పూర్తిగా తెలియదు. చాలా ఆశ్చర్యమైన భాషణం ఇది. చాలా ఆశ్చర్యం. ఈరోజు పూర్తి కాదు అనుకుంటాను, చూద్దాం. చాలా ఆశ్చర్యమైన భాషణం. తపస్సు అంటే ఒక స్థితి, మంచి తపస్సు, చెడ్డ తపస్సు. ఇప్పుడు మూడు చూడాలి. తపస్సు అంటే ఏంది, మంచి తపస్సు అంటే ఏంది, చెడ్డ అంటే మంచి తపస్సుని చెప్తేనే ఆటోమేటిక్గా చెడ్డ తపస్సు వచ్చేస్తుంది. తపస్సు ఒకటే చెప్పేశారు అనుకోని ఏం లేదు. ఈ ప్రకారం ఎక్కడన్నా ఉండాలి. పుల్లిన్వాయ్ కిండానై పొల్ల అరక్కనై కిల్లి కలందానై ఆ పాసంలో ఈ ప్రకారం ఉంటది. పొల్ల అరక్కనై రాక్షసుడు, చెడ్డ రాక్షసుడు ఉన్నాడు. అరక్క అంటే రాక్షసుడు, పొల్ల అంటే చెడ్డోడు, చెడ్డ రాక్షసుడు ఉన్నాడు. స్వామి రాక్షసుడు చెడ్డోడే కదా, దానిలో మంచివాడు ఉన్నాడా? ఎందుకోసం ఆండాల తల్లి ఆ ప్రకారం చెప్పింది? చెడ్డ రాక్షసులను తీసేసాడు అని చెప్పి చెప్పాల్సింది మళ్ళీ ఇదే. రాక్షసుని చెప్తేనే చాలు. ఎందుకు చెడ్డ రాక్షసుడు అంటే మంచి రాక్షసుడు ఉండాడని అర్థం. చెడ్డ రాక్షసుడు చెప్తేనే మంచి ఇద్దరు నిలబడిన్నారు. స్వామి ఈయన చాలా మంచోడు. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఎట్లా అయిపోద్ది? చూసుకొని రాల్సింది. అదే ప్రకారం చెడ్డ రాక్షసుడు చెప్తేనే మంచి రాక్షసుడు ఉండాలని అర్థమవుతుంది. మంచి రాక్షసుడు ఎవరు స్వామి? విభీషణుడు. అదే ప్రకారం ఇక్కడ తపస్సు, మంచి తపస్సు, చెడ్డ తపస్సు, ఈ మూడుగా అర్థం. నల్తవర్గల్ కొండాడుం నాள். నల్తవర్గల్ కొండాడుం నాள் అని చెప్తాడా? వాళ్ళ వైభవం అంటే తపస్సు అంటే ఏం తెలుసా? ఏదో యాగం చేస్తారు, నెయ్యి పోస్తారు, ఇదంతా చేస్తారు, అది కాదు. తపస్సు అంటే శరణాగతి అని పేరు. బాగా తెలుసు. తపస్సు అంటే మీరు దేవుడుకోబాకండి. తపస్సు అంటే శరణాగతి. ఆ శరణాగతిని తపస్సు. ఆ శరణాగతిని న్యాసం అంటారు, శరణాగతి అంటారు, ప్రభక్తి అంటారు. ఎంతనో పేరు దానికి. ఆ శరణాగతి కదా తపస్సు అంటే శరణాగతి. తపస్సు అంటే ఇది శరణాగతిని పూర్తిగా చెప్తుంది. సరే, నల్తవం అటైతే మంచి తపస్సు. తపస్సు అంటే శరణాగతిని చెప్పారు, బాగా గుర్తుగా వినండి. మంచి తపస్సు అంటే ఏం స్వామి? మంచి తపస్సు అంటే ఆ శరణాగతి దాటి ఇంకొక లెవెల్ ఉండాలి. అదేం స్వామి? ఆచార్య అభిమానమే ఉత్తారగం అని పంచమోపాయ నెట్టై, అదిదా మంచి తపస్సు. తపస్సు, మంచి తపస్సు, చెడ్డ తపస్సు.
తపస్సు అంటే శరణాగతి. మంచి తపస్సు అంటే ఏం లేదు స్వామి, ఆచార అభిమానం. అట్లయితే భగవంతుడి దగ్గర ఆయన పక్కన చూసేదే లేదు. ఎవరిలాగా? వడుగు నంబిలాగా, మధురగవి ఆళ్వార్లాగా. ఆయనకి ఏం తెలుసు? ఏం తెలియదు. వేరుండం నానరియే వేదం తమై శైతమారన్. మన నమ్మాళ్వారు తప్ప వేరే గతి లేదు ఆయనకి. ఆ ప్రకారం ఉంటాడు. అది మంచి తపస్సుని పేరు. అదే వడుగు నంబి రామానుజుడు తిరువిడి తప్ప ఆయనకి వేరే గతి లేదు. అది మంచి తపస్సుని పేరు. తపస్సు అంటే ఏంటి? నమ్మాళ్వారు తిరుమల ఎవరు పట్టుకున్నారు? భగవంతుడు శ్రీపాదం పట్టుకున్నారు కదా, అది తపస్సుని పేరు. ఇప్పుడు తిరుమేషి ఆళ్వారు పట్టుకుంది పెరుమాళ్ తిరువడి, ఆయనకి తపస్సుని పేరు. అప్పుడు మంచి తపస్సు ఎవరు స్వామి పట్టుకున్నారు? మంచి తపస్సు చరమోపాయ నెట్టయి ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆచార్యుడు తప్ప నాకు వేరే దేవుడు లేదు. అమరు ఉండనవద్దు అన్న ఉండాలా? మనకి అలాంటి మనసు రాదు. ఆయన చూసినప్పుడే నా లాగున్నాడండి, బాగా భోజనం చేస్తాడు, తీసుకుంటాడు, అన్ని చేస్తాడు. ఆయన ఏం దేవుడా? అలాగనే ఉంటాడు కదా. ఆయన నుంచి ఏమైనా చేయనవద్దా? భగవంతుడు అయితే ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు. ఇలా ఆ ప్రకారం చేస్తాడంటే ఏం చేయడు. ఆయనకే ఒంట్లో బాగాలేదంటే డాక్టర్ జరిగిపోతాడు. అట్లా ఉన్నప్పుడు ఆయనపై దేవుడిని పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోలేదు కదా. అలాంటి ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు మంచి తపస్సు పేరు. అది తపస్సు, అది మంచి తపస్సు. అప్పుడు ఇదిదా పంచమోపాయం, 5వ ఉపాయం పేరు. 5 ఉపాయాల అట్లా స్వామి. 4 ఉపాయాలు ఉండాలి. ఉపాయం అంటేనే భగవంతుణ్ణి మన దగ్గరగా పోయేదానికి ఈ దారి ఈ దారి ఈ దారి ఈ దారిదా ఉపాయం. ఆ ఉపాయం అనేది ఆ దారి పోతాం కదా. కర్మయోగం ఒక దారి, భగవంతుని పొందుతేనేది భగవంతుని దగ్గర పోయేదానికి. జ్ఞానయోగం ఒక దారి, రెండోది. మూడోది భక్తి యోగం ఒక దారి, మూడోది. 4వది ప్రపత్తి అని శరణాగతి, అది ఒక దారి. 5వది ఆచార్య అభిమానం, ఇది ఒక దారి. దీనికి పేరే పంచమోపాయ నిష్టై, చర్మపర్వ నిష్టై అని దీనికి చెప్తారు. సరే, ఆ ప్రకారం చెప్తారు స్వామి. సరే స్వామి, చర్మపర్వ నిట్టైలో ఉన్నాడు. సరే, ఆ ప్రకారం ఎవరు స్వామి ఉంది? తపస్సు, మంచి తపస్సు అని చెప్పారు. తపస్సు అనేది తిరుమేషి ఎవరు చెప్పేశారు. అప్పుడు మంచి తపస్సు ఎవరు? నల్తవముడయ్యవారు. ఆయన తిరుమేషి వారికి ఒక శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు కనికన్నన్ పేరు. బాగా తెలుసుకుంది. ఆయన పేరు కనికన్నన్ పేరు. ఆ కనికన్నన్ అనే పేరు ఉండేటప్పుడు ఆ కనికన్నుడు ఆయన మంచి తపస్సు పెట్టుకున్నాడు. తిరుమేషి ఆళ్వార్ తపస్సే, మంచి తపస్సు కాదు. అని మంచి తపస్సు నల్తబర్ ఆ నల్ అనే శబ్దాన్ని మంచిని తీసుకున్నాను. ఆ మంచి తపస్సు అంటే ఆయన ఆచార్య అభిమానం తప్ప వేరేం లేదు. ఈయనకి తిరుమేషి ఆళ్వార్దా దేవుడు, వేరే ఎవరు లేదు. తిరుమేషి ఆళ్వారే దేవుడు. ఎవరికి? కనికన్నన్ అనే ఒక ఆయన శిష్యుడు పేరు. ఆశ్చర్యమైన చరిత్రం. కాంచీపురంలో సొన్నవన్నం చేద పెరుమాళ్ళను ఒక పెరుమాళ్ యథోక్తకారి సన్నదిని పేరు. ఆ సన్నిధి లేదా స్వామి పొయ్గయ్యాళ్వారు అవతారం చేసిన సన్నిధి ఇది. ఇక్కడ కంచిలో ఉంటుంది. దాంట్లో ఇది చెప్పేది, ఇది జరిగిందంతా కలియుగం ఇంకా ప్రారంభమే అవ్వలేదు. అప్పుడు ఇది జరిగింది, ఈ చరిత్ర జరిగింది. ఏం జరిగిందంటే తిరుమేషి ఆళ్వారికి యోగ ప్రభావం పూర్తిగా ఉండదు. యోగ ప్రభావం పూర్తిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఆమె ఏం చేసింది, ఈయనకి కైంకర్యం చేస్తా ఉండదు. ముసలాం, చాలా ముసలామె కైంకర్యం చేస్తా ఉండదు. ఈమె చేసిన కైంకర్యాన్ని చూసి ఆయనకు చాలా ఆనందం వచ్చేసింది తిరుమేషి ఆళ్వారికి. అందువల్ల ఏం చేశారంటే ఆమెని, నీ రూపం ఇట్లా ఉంటది, నిన్నాచి ఏ కైంకర్యం చేయనివ్వలేదే అని చెప్పి, ఆమె చాలా ఏడు అయిపోయింది, 80-90 సంవత్సరాల పైన ఉంటుంది. ఆమెను సరిగా నడవడం కూడా. అయితే ఆచార్యుడు తిరుమేషి ఆళ్వార్ మీద అంత ప్రేమ, అన్ని కైంకర్యాలు చేస్తుంది. అందువల్ల ఆయన ఏం చేశాడు, ఈ పెద్ద ఆమెకి యవ్వనం ఇచ్చేసాడు. యవ్వనం అంటే ఏంటి? చిన్న పిల్లలుగా చేసేసాడు. చిన్న పిల్లలుగా చేసిన ఎవరిని? ఆ పెద్ద ఆమెని. ఎంత ఏజ్ ఉంటుంది? 16 ఏజ్ ఉంటుంది. 89, 89, 90 ఏజ్ ఉన్న ఆ పెద్ద ఆమెని 16 ఏజ్ అమ్మాయిగా చేశాడు. ఇప్పుడు ఆమె కైంకిని బాగా ఆనందంగా చేస్తుంది. ఈ విషయం నుంచి రాజుకు తెలిసిపోయిన తర్వాత ఆ తిరుమేషి ఆళ్వార్ని తీసుకొస్తే నాకు కూడా ఇలాగ రావాలా. ఆయనకి 5 అయిపోయింది, 60-70 అయిపోయింది. ఆ రాజుకి నాకు కూడా ఈ ప్రకారం చేయాలని చెప్పి తీసుకురాలంటే అప్పుడు అక్కడ ఉన్న మంత్రులు అంతా చెప్పారు, లేదు ఆయన శిష్యుడు ఉన్నాడు కనికన్నన్ పేరు, ఆయనే ఇది చేస్తాడు, ఆయన పిలవాల్సిన పని లేదు, ఆయన అక్కడక్కడ దొరకడం అనే కష్టం, ఆయన పిలిస్తే ఆయన చేస్తాడని చెప్పేసి
నేరుగా ఆయన పిలవనిపించాడు. ఆయన దగ్గర ఈ ప్రకారం నాకు యవ్వనం చెయ్యి. యవ్వనం అంటే ఇది చిన్న పిల్లడుగా నన్ను జయించి రాదు ప్రార్థిస్తా అడిగాడు. అడిగిన తర్వాత ఆయన చెప్పాడు అదంతా చేయనవదు, అదంతా చేయడు. మీ ఆచార్యుడు చేశాడు, ఆయన చేశాడంటే ఆయన పోయి అడుక్కోండి నన్ను అడగలక. చేయనవదు ఎంత చెప్పినా రాజు చెప్తున్నాడు, నేను చేయనుంటానే, ఈ రాజ్యంలో నీకు ఉండటానికి వీల్లేదు, పో. ఈ రాజ్యంలో ఇది నా రాజ్యం, ఈ రాజ్యంలో నీకు ఉండటానికి వీల్లేదు, పో అని చెప్పి తరిమేసిన తర్వాత ఈయన అక్కడి నుంచి బయట రావాలి కదా. ఆ రాజ్యం నుంచి బయట వస్తున్నానని తెలిస్తే ఇది ఆచార్యుడికి తెలిసిపోయిన తర్వాత ఆచార్యుడు ఏం చేశాడు, నా శిష్యుడు పోతున్నాడంటే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా, నేను ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నేను నా శిష్యుడితో కూడా పోతాను. వెనకాల పోతున్నాడు. వెనకాల పోయేటప్పుడు గురికే పోలా, పక్కన ఇటు పోయి చూసిన తర్వాత అక్కడ పండుకున్నాడు. ఆదిశేష పర్యంగంత మీద పండుకున్నాడు. ఎవరు? ఆ పెరుమాళు. ఏది యథోక్తకారి అని పేరు ఆ పెరుమాళ పేరు. ఆ పెరుమాళు పండుకున్నాడు. నేనే పోతున్నాను, నువ్వేంటి ఇక్కడ పండుకోండేది, నీ ఎందుకోసం నువ్వు పండుకున్నావు, లేచిరా, ఇక్కడ నీకు తావులేదు, మమ్మల్ని ఇక్కడ ఉండకూడదని చెప్పేశాడు ఆ రాజు. అందువల్ల మేము పోతున్నాము, మేము పోయిన తర్వాత నువ్వేంటి ఇక్కడ ఉండేది, నువ్వు బయలుదేరరా అని చెప్పి అతను తీసుకొని ముగ్గురు పోతున్నారు. కనికర్ణన్ ముందుకు పోతున్నాడు, వెనకాల తిరుమేషి ఆడవాడు పోతున్నాడు. దాని వెనకాల ఎవరు? స్వర్ణవర్ణం చేద పెరుమాళన యథోక్తకారి పెరుమాళ్ వెనకాల పోతున్నాడు. పోతే ఏమైంది, ఈ రాజ్యమే నాశనం అయిపోయింది, చీకటి అయిపోయింది, నాశనం అయిపోయింది. రాజు అడుగుతున్నారు ఏమైంది ఈ రాజ్యం ఈ ప్రకారం అంటే, నువ్వు చేసిన పని, మంత్రి చెప్తున్నాను, నువ్వు చేసిన పని ఆ కనికర్ణను పొమ్మని చెప్పేవే, పోయాడంటే ఆయన ఒకడే పోలేదు, తిరుమేషి ఆడవారు ఆయనతో పాటు పోయాడు. ఆయన పోయిన తర్వాత మన ఊరు పెరుమాళ్ళు, ఆ యథోక్తకారి పెరుమాళ్ళు ఆయన పోయాడు అని చెప్పిన తర్వాత ఓనే అపచారపడ్డాను. ఎక్కడ పోయారు? దానికి పేరు ఓరికైని పేరు, ఓరికైని పేరు. ఆ ఊరికి పోయారు. ఆ ఊరికి పోయి అక్కడ పోయి ఉన్నాడు. అక్కడ పోయి ఉన్నప్పుడు వీళ్ళు పోయి ఆయన కనికర్ణి మొదట ఊరి దగ్గర పెరుమాళ్ దగ్గర పోయి ప్రార్థన చేస్తాడు. ఈ రాజు, నువ్వు వచ్చేసేయాలా, నా దేశానికి రావాలా, నువ్వు వస్తేదా ఈ దేశం సుభిక్షంగా ఉంటది, నువ్వు రావాలన్నాడు. అప్పుడు పెరుమాళ్ ఏం చెప్పాడంటే, నన్నెందుకు అడుగుతున్నావు, నన్నెందుకు, ఏదో ఆ తిరుమేశ్వర చెప్పట్టు నేను పోతున్నాను, నన్ను అడగబాక, ఆయన అడుక్కున్నాడు. నేను అక్కడి నుంచి తిరుమేశ్వర తిరువుడి పెట్టుకొని ఆయన దగ్గర ప్రార్థన చేశాడు. ఎవరు? రాజు, మీరు వచ్చేసేయండి, ఇక్కడ వద్దు, నేను తప్పు చేశాను, నువ్వు వచ్చేసానంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు, కనికర్ణన్ పోయాడు, ఆయన వెనకాల నేను పోయాడు, నా శిష్యుడు, ఆయనే నా ప్రధానం, అందువల్ల ఆయన అడుక్కున్నాడు. ఆయన దగ్గర పోయిన తర్వాత ఆయన దగ్గర పిండి దంటాలు పడి ఎట్లయినా వచ్చేవాళ్ళని చెప్పి దాని తర్వాత బయలుదేరి వచ్చారు. అదిదా నల్ఫలముడై వరకు కొండాడున్నాడు. మళ్ళీ ఈ దేశానికి వచ్చాడు. అట్టయితే ఆ విగ్రహం లేచింది, స్వామి లేచింది. అందుకదా ఆ పెరుమాళికి ఏం చిన్న పేరు, చెప్పిన మాట ప్రకారం చేసిన పెరుమాళ్ ఇద్ద యథోక్తకారి. ఇది సంస్కృత భాష. సంస్కృత భాషలో ఆ పెరుమాళ్ పేరు ఆశ్చర్యమైన పెరుమాళ్. చాలా కంచిలో 13 దివ్యదేశాలు అది సేవించాలంటే 2 రోజులు 3 రోజుల కంచిలో ఉండాలి. 13 దివ్యదేశాలు సేవించాలంటే ఆశ్చర్యమైన దివ్యదేశాలు. ఆ దివ్యదేశం పూర్తి అది కాకుండా ఇది వచ్చి అడిగి చెప్పేది ఏంది 108. ఆ 108 కాకుండా అభిమాన స్థలాలు ఇంకా చాలా ఉంది. ఆ ప్రకారం యథోక్తకారి పేరు. అటైతే చెప్పిన మాట ప్రకారం చేసాడు అని ఆ శబ్దానికి అర్థం. అందువల్ల ఆ పెరుమాళికి ఏం పేరు తెలుసా? స్వర్ణవర్ణం చేద పెరుమాళ్. ఆ పెరుమాళికే పేరు స్వర్ణవర్ణం. అట్లాంటి కనికన్నుడా ఏం పేరు? నల్థవముడేవారు. నల్థవముడేవారు అంటే నల్థవముడేమే ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పుకున్నాడు కదా. అట్లాంటి అభిమానం ఉండేటువంటి ఎవరు? దీంట్లో చూడండి, తపస్సు, మంచి తపస్సు. స్వామి ఇంకా మీరు చెడ్డ తపస్సు చెప్పలేదు, చెప్తారు. ఎప్పుడైనా మంచిది తెలుసుకుంటాం, చెడ్డది మనకు అక్కర్లేదంటే తెలుసుకుంటే దాని దగ్గర పోకుండా తెలుసుకోవాలి కదా, వెనకాల చెప్తాం ఏం చెడ్డ తపస్సు అనేది. ఇప్పుడు నల్థవర్గల్ అట్లాంటి కనికర్ణన్ అలాంటి ఉండే ఆ స్వాములు పొందే రోజు ఇది. ఈ పుష్యమాసం మఖా నక్షత్రం అనే ఒక రోజు. ఆ రోజు తిరువైశి ఆళ్వారు అవతారం చేసిన రోజు అని చెప్పి ఆ ప్రకారం అంత అభిమానం. అట్లా అభిమానం ఎప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. 12ஆம் பாட்டு. திருமயிஷை பிரான் அவதரித்த தையில் மகத்தின் ஏற்றத்தை தாரணியில் உண்டார்கள் எல்லாரும் அறியும்படி அருளி செய்தார். தையில் மகன் என்று தாரணியில் தையொரு திங்களம் என்னும்படியான தரத்தை உடைய
புஷ்யமாசத்தின் மகமென்று தரணில் உண்டார்களே ஏகாம் தரணி மாசிதா என்கிறபடியே திருமைஷபிரா வந்து அவதரித்த இஜகத்திலே ஜன்மமாம் படியான பாக்கியத்து உடையவர்களே ஏற்றம் இந்த தையில் மகத்துக்கு சாற்றுகின்றேன். ஏன் என் மாசி மகமன்றோ மகா நட்சத்திரமா வழங்குகிறது. இது கேட்டம் என்னென்று இதுக்குண்டான அதிசயத்தை சர்வலோக பிரசித்தமாக நான் சொல்ல கேளுங்கோள். இதுக்குண்டான ஏற்றம்தான் இன்னதென்கிறது. துய்ய மதிப்பெற்ற இத்தியாதிகால், அதாவது பரிசுத்தமான ஞானத்தை சர்வேஸ்வரன் பிரசாதத்தாலே மயர்வர மதிரம் அருளப்பெற்றவராய் திருமைஷைக்கு நிர்வாககரான ஆழ்வார் அவதரித்தவரிடம் திருநட்சத்திரம் என்று நல்ல தபஸை உடையவர்களாலே கொண்டாடப்படும் నాలాలే ఎన్గై ఇంతవరకు చూపిస్తాం. ఇప్పుడు వ్యాఖ్యానంలో తిరుమేషి ఆడవారు అవతారం చేసింది ఈ భూలోకంలో. ఈ భూలోకంలో ఇది తెలుసుకుంటారా? ఈ భూలోకంలో ఎలా అవతారం చేసి ఎట్లా అవతారం చేసి తెలుసుకుంటారా? తెలుసుకుంటారంటే ఇది ఎప్పుడు పుష్యమాసం మఖ నక్షత్రం అని చెప్పినాం. అయితే దీనికి ముందు మనం ఏ మాసం చూసాము? మాసం అంటే నెలలు. మార్గశీర్ష మాసం. స్వామి, మార్గశీర్ష మాసానికి ఇంత వైభవం ఆ పాసరంలో పూర్తిగా చెప్పేసి ఇప్పుడు ఏరా అంటే మీరు వచ్చి పుష్యమాసాన్ని చెప్తున్నారే, దానికి వైభవం దీనికి వైభవం, రెండింటికి వైభవం ఉండదు. రెండింటి వైభవం. స్వామి, మార్గశీర్ష మాసమే కదా ఆండాళ్ తల్లి మార్గడి తింగల్ మదినరింజన అన్నాలా అని చెప్పి తిరుపావళి మొదట భాషణమే, మొదట లైనే మార్గడి అని మార్గశీర్షం నెలని ఎంత బాగా పొందింది. అప్పుడు దానికి కదా వైభవం. ఈ పుష్యమాసానికి వైభవం ఉండదంటే అదే ఆండాళ్ తల్లి పుష్యమాస వైభవం కూడా చెప్తుంది. అట్లా స్వామి, మీరు అది కాలక్షేపం అయిపోయిన తర్వాత ఆ పుస్తకం ఎత్తి చూడాలా. ఏం పుస్తకం స్వామి? నాట్య తిరుమల ఉండదు కదా. ఇది మార్గడి తింగల్ మదినంద నన్నాలని తిరుపాలి. దాన్ని మార్గశీర్షోకం వైభవం గురించి ఆ భాషలో చెప్పింది. దాని తర్వాత పుష్యమాసానికి ఉండే వైభవం చెప్పిందంటే మొదట పాత్రంలో నాట్యార్థిని మొదట పాత్రం మొదట శబ్దమే తయ్యూరు తింగల్ తరవిలక్కి కన్మండలం ఎట్టు మాసిముండాలని చెప్పి స్టార్టింగ్ చేద్దాం. తై అంటే ఏంది? అదా పుష్యమాసం. తై అప్పుడైతే మన గోదాదేవి తల్లి మార్గశీర్ష మాసాన్ని వైభవం చెప్పిండది. అదే ప్రకారం పుష్యమాస వైభవం చెప్పిండది. మార్గశీర్ష మాసం వైభవం చెప్పింది తిరుపావలో, పుష్యమాస వైభవం చెప్పింది నాచ్యార్ తిరుమలలో. రెండు పాసలను మొదట పాసంగా ఈ వైభవం చెప్తుంది. 2 నెలలకి. అటైతే మార్గశీర్ష మాసమేమి పుష్యమాసమేమి రెండునే ఆ పాసనం స్టార్టింగ్ లోనే చెప్తుంది. అంత వైభవం దేనికి? పుష్యమాసానికి. అండ్ గోదాదేవి నోటి ద్వారా వచ్చిందే స్వామి, దీనికి మీద వైభవం కాదా? ఇది ఒకటైందా? ఇంకోటి పుష్యమాసానికి మన స్వామి రామానుజులు వారు అవతారం చేసిన మాసం పుష్యమాసం. స్వామి, మీరేం తప్పుగా చెప్తున్నారు. ఆయన చైత్రమాసం కదా అవతారం చేశాడు. పుష్యమాసం అంటారా? అటైతే మకర మాసం ఆయన అవతారం చేసింది కాదే. చిత్తిరగిల్ తిరువాదిరే చైత్రమాసం కదా ఆయన అవతారం చేసేటే. ఆయన అవతారం చైత్రమాసమే. అయితే పుష్యమాసంలో అవతారం ఉండదు. ఏం స్వామి మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం అవతారం తెలుసా? ఇప్పుడు విగ్రహం ఉండదే స్వామి రామానుజు వారి విగ్రహం. గురు పుష్య ఉత్సవం జరగద్ది. 3 రోజులు సేవించాలని గురు పుష్య ఉత్సవం జరగద్ది. అది ఏ ఉత్సవం తెలుసా? విభవం. స్వామి రామానుజుల వారు అవతారం చేసిన ఉత్సవం ఇది. చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం. ఆ రామానుజుల వారి విగ్రహం ప్రతిష్ఠ చేసింది ఎవరంటే పుష్యమాసం, పుష్య నక్షత్రం. పుష్యమాసం మకర మాసం, అద తైమాసం, తైపుష్యం అద గురు పుష్యం అంటారు. 3 రోజులు ఉత్సవం, ఆశ్చర్యమైన ఉత్సవం. ఆ 3 రోజులు చేస్తారు ఆ ఉత్సవాలు. అటైతే ఆ పుష్యమాసానికి ఎంత వైభవం. ఆ రోజునే స్వామి రామానుజ విగ్రహ ప్రతిష్ఠయే జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఉత్సవాలు ఇప్పుడు చేస్తున్నారు. 3 రోజులు చేస్తున్నారు ఆ ఉత్సవాలు. ఎందుకోసం చెప్తున్నారంటే అప్పుడు ఇదే ప్రకారం నమ్మాళ్ళ వారికి ఉన్నది. నమ్మాళ్ళ వారు వైశాఖ మాసం విశాఖ నక్షత్రం. అదే భగవం ఇంకోటి మాఘమాసం విశాఖ నక్షత్రం ఒక అవతార ఉత్సవం ఉండదు. అటైతే 2 రోజులు ఆయన అవతారం చేసిన ఒకరోజే. నమ్మాళ్ళవారు ఒకరోజే అవతారం చేసాడు. వెనకాల వస్తే చెప్తాను నేను. దీనికి నమ్మాళ్ళవారు ఏరారు వైగాసి విశాఖతి అంటే ఉందో వైగాసి విశాఖ ఆ పాసరం రాకొద్ది. అప్పుడు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. అట్లా
ఆయన అవతార నక్షత్రం అనేది వైశాఖ మాసం విశాఖ నక్షత్రం. ఆయన విగ్రహ ప్రతిష్ఠ అవతార నక్షత్రం అనేది ఏంది మాఘమాసం విశాఖ నక్షత్రం. అట్లయితే 2 ఉత్సవాలు జరగద్ది ఆళ్వార్ తిరునగరిలో. వైశాఖ విశాఖ ఒకటి అది అవతారం, ఆళ్వార్ అవతారం. విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం అనేది మాఘమాసం విశాఖ నుంచి 10 రోజుల ఉత్సవాలు. ఇక్కడ స్వామి రామానుజ వారికి 3 రోజులే విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం అనేది 3 రోజులే. అయితే స్వామి నమ్మాళ్ళ వారికి అది 10 రోజుల ఉత్సవం, ఇది 10 రోజుల ఉత్సవం. అందుకని ఇంత వైభవం దేనికి ఉంటుంది? ఈ పుష్యమాసానికి ఉంటుంది. ఆ పుష్యమాసం అవతారం ఆ యొక్క ధరణిమాశ్రిత అండ్ ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఏకాం ధరణిమాశ్రితాహ. ఏం దృష్టాంతం అంటే రామాయణంలో యుద్ధకాండంలో 5వ సర్గంలో 10వ శ్లోకం, దాంట్లో ఏకాం ధరణిమాశ్రితాహ అని ఒక శ్లోకం. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే దీనికి దానికి ఒకటి అట్లా అంకితం ఉండాలి కదా, ఒకటి సంబంధం ఉండాలి కదా. ఆ సంబంధమే లేకుండా ఒక దృష్టాంతం చెప్తాడు. ఏం దృష్టాంతం అంటే ఈ బాగా తెలుసుకోండి. లక్ష్మణుని చూసి చెప్తున్నాడు, ఎవరు రాముడు ఏడుస్తున్నాడు, ఒకటే ఏడుపు. ఏం ఏడుపు అంటే, ఏ లక్ష్మణ, సీత నన్ను వదిలేసిపోయింది, ఈ ప్రకారం వదిలేసిపోయింది అని చెప్పే శ్లోకందా ఇది. ఏకాం ధరణిమాశ్రితాగా. ఏం చెప్తానంటే నేను ఏ భూమిలో ఉండాను అదే భూమిలోనే సీత ఉండదు, అదే భూమిలో సీత ఉండదు. అయితే నేను సీతని వదిలేసి నేను ఎంత భాగం దపికగా ఎట్లా ఉంటాను, ఈ శరీరం ఎట్లా నిప్పులాగా మండుతుంది, విరగతాపం. ఆ విరగతాపంతో పూర్తిగా ఉండదు కదా, అదే భూమిలోనే ఉండదు. సీత పిరాటు కూడా అదే భూమిలోనే ఉండదు. నేను ఏ లోకంలో ఉన్నాను అదే లోకంలో పిరాటు ఉండదు. అయితే ఒకే లోకంలో పిరాటు ఉండి కూడా నేను సీతని మీటు కాలేదే, ఆమెతో కలిసేనా కలవలేదే. అటైతే నాకు సీతా పిరాటికి ఎంత 100 యోజన దూరాలు. ఒక యోజన అనేది 6, 7, 8 కిలోమీటర్ల డిస్టెన్స్. అటైతే 800 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండదు నాకు సీతకి. చెప్పేది ఎక్కడంటే యుద్ధగ్రంథం దగ్గర, చేతి దగ్గర ఈ మాట చెప్తున్నాడు. ఈ ప్రకారం ఆ సముద్రం దగ్గర ఈ నిలుచుకొని మధ్యలో సముద్రం దగ్గర 700-800 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. దాన్ని చెప్పుకుంటాడు ఎవరు? రాముడు చెప్తున్నాడు. నేను ఇదే లోకంలోనే ఉన్నాను, సీతాపిరాట ఇదే లోకంలో ఉండదు. అయితే ఇద్దరు కలవని కాలేదే అని చెప్పిన. అదే ప్రకారం తిరుమేషిగాళ్వారు ఏ లోకంలో పుట్టారో అదే లోకంలో మనం అవతారం చేసాం. అవతారమా పుట్టేము అంతే, ఆయనదే అవతారం. అప్పుడు అవతారం చేసాం కదా. అటైతే ఎంత వైభవం మనకి. ఆయన ఏ వైభవంలో ఏ లోకంలో ఆయన పుట్టాడు, ఏ అవతారం చేశాడు అదే లోకంలో మనం పుట్టాము కదా. అంత వైభవం ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఆయన తెలుసుకోవడం ఉండొచ్చా? కాబట్టి అక్కడ నువ్వు వెళ్ళాలి. అది అక్కడ చెప్పింది వచ్చి ఒకే భూమిలో ఉండాను, ఒకే లోకంలో ఉండా అని చెప్పి ఆయన ఏడ్చుకుంటా చెప్తున్నాడు. ఇక్కడ చెప్పేది ఆనందంగా తిరుమేషి ఆళ్వార్ ఈ లోకంలో అవతారం చేశాడు, అదే లోకంలో మనం పుట్టమే, దీనికన్నా మనకే వైభవం కావాలా అని చెప్పి ఇక్కడ ఆనందంగా చెప్తున్నాడు. ఎందుకంటే అంత మాత్రం ఈ జకంలో ఆయన అవతరణ అంత భాగ్యం అని చేసినాను. అది ఇది தைமாசம் மக நட்சத்திரம். అట్లంటే దీనికి ఉండే వైభవం చెప్తాను వినండి. தையில் மகமென்று தாரணியில் ஏற்றம் இந்த தையில் மகத்துக்கு சாத்து என்றேன் துய்ய மதிபெற்ற మహిషపిరాన్ పిరంద నాள் என்று నట్టవర్గల్ కొండాடும் నాள். వెంటనే ఒకరు లేచి అడిగారు, స్వామి ఏందో పుష్యమాసం బాగా తెలుసుకోండి, పుష్యమాసం మహానక్షత్రాంతిగా వైభవం చెప్తున్నారే. సామాన్యంగా లోకంలో ఏం చెప్తారు తెలుసా? మాఘమాసం మహానక్షత్రంగా వైభవం, మాసి మఘం అంటారు. ఇక్కడ అక్కడ కూడా ఉండదు, ఆంధ్రదేశం ఉండదు. మాఘమాసం మహానక్షత్రం దానికి పెరుమాళ్ ఒక్కొక్క దివ్యదేశంలో తీర్థవారి చేసుకుంటాడు. ఒక్కోది అక్కడక్కడ ఏంటంటే అక్కడ ఎక్కడ నది ఉండదో ఆ నదికి పోతారు, ఎక్కడ సముద్రం ఉంటుందో ఆ సముద్రానికి పోతారు, ఆ సముద్రానికి పోయి ఆ ప్రకారం తీర్థవారి చేసుకుంటారు స్వామి పెరుమాళ్. ఇంత వైభవం మాఘమాసం మహానక్షత్రం ఉంటుందే కానీ మీరేం చెప్తున్నారు? పుష్యమాసం మహానక్షత్రం ఈ వైభవం ఉండాలని చెప్తున్నారే. వినబడిందే లేదే? అటైతే మాసి మఘానికి కదా ఈ నక్షత్ర వైభవం అని చెప్పి అడుక్కొని లోకంలో ప్రసిద్ధంగా మాసి మఘం చెప్పచ్చు.
అయితే దానికన్నా ప్రసిద్ధం ఏం తెలుసా? పుష్యమాసం మఖ నక్షత్రం దా. అటైతే తుయ్యమది పెట్ట, తుయ్యమది పెట్ట, తుయ్యమది అటంటే, తుయ్యమది అంటే నేను పరిశుద్ధమైన జ్ఞానం చెప్పాను కదా. తుయ్యమది పెట్ట పరిశుద్ధమైన జ్ఞానం. ఆ పరిశుద్ధమైన జ్ఞానం అంటే ఏం స్వామి? పరిశుద్ధమైన జ్ఞానం అటైతే దాంట్లో జ్ఞానం ఒక వస్తువు. ఆ వస్తువులో ఏం మురికి లేదండి, ఏం లేదు, బాగా కడిగి శుద్ధంగా ఇచ్చాడు. అది కాదు. ఏంటంటే ఈ జ్ఞానం నేను తీసుకుంది ఎలా తీసుకున్నానంటే, నా ప్రయత్నం వల్ల ఈ జ్ఞానం రాల. అదిదా ముఖ్యం. అదిదా తుయ్యమది. మంచి జ్ఞానం అనేది ఏంటంటే నా ప్రయత్నంలో వచ్చిందంటే లేదు. అప్పుడు ఏం స్వామి చేశాడు? భగవంతుడు నిరిగేతు కాక కటాక్షం చేసి అనుగ్రహం చేశాడు. మన సంప్రదాయం ప్రకారం ఇది గుర్తుగా పెట్టుకోండి. మన సంప్రదాయం ప్రకారం భగవంతుడు అనుగ్రహం ఆళ్వాళ్ళకు అందరూ అనుగ్రహం చేశాడంటే, ఆళ్వారు ఏదో చేశాడు, ఆ చేసిన దానికి ప్రత్యుపకారంగా ఈయన ఆయనకి వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు కాదు. ఆళ్వారు ఎవరు ఏ ఆళ్వారు ఏం చేయలే. మయ్యాళ్వార మదీనాలం అరుళ పెట్టవరుగల ఆళ్వారులు ఎవరు ఏం చేయలే. అయితే ఆళ్వారికి జ్ఞానం ఎలా ఇచ్చాడు? నిర్హేతుక కటాక్షం. నిర్హేతుకం. హేతు ఉంటే ఒక రీజనే లేకుండా ఆళ్వారికి ఇవ్వాలి. ఆళ్వారు అలాగా అందరికి ఇస్తారు. ఎవరికైనా ఇవ్వచ్చు, నీకు ఇవ్వచ్చు, నాకు ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే స్వతంత్రుడని పేరు. ఆ ప్రకారం ఇచ్చాడు కదా. దాని తుయ్యమది పవిత్రమైన జ్ఞానం. ఆ పవిత్రమైన జ్ఞానం అంటే ఏమర్థం? వీళ్ళు ఆళ్వార్ల ప్రయత్నం వల్ల జ్ఞానం సంపాదించుకోలేదు, భగవంతుడుగా ఇచ్చేసాడు. అప్పుడు ఆళ్వారు ఏం చేసాడు? భగవంతుడు ఇచ్చేదానికి ఏం చేయలా. ఏం చేయకముందే ఆళ్వారికి భగవంతుడుగా ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? ప్రేమగా ఇచ్చాడు. ఇది ఇచ్చిన దానికి రీజన్ ఏమీ లేదు. కొన్ని మంది చెప్తా ఉంటాడు కదా, స్వామి వీళ్ళు చాలా పట్టుకుంది. ఎందువల్ల స్వామి పట్టుకుంది? ఎందువల్ల స్వామి పట్టుకుంది అని చెప్తే వదిలేసేయాల్సింది. అది రీజనే లేదు కదా. కొంతమంది అమ్మాయి చూస్తారు పెళ్లికి, బాగుండదు బాగలేదు అది వేరే విషయం. అయితే ఒకటే అమ్మాయి నచ్చింది, ఈయనకి నచ్చింది అంటే ఈయనకి ఆమె అతిరూపగా ఉంటుంది అని అనుకుంటారు. ఎందువల్ల స్వామి? ఆయనకి నచ్చింది, రాజులు వచ్చింది అని వింటారు. అదే ప్రకారం ఇక్కడ ఏం తెలిసింది? ఈయనకేని ఆళ్వారు చెయ్యాలనుకుంటే చేసేయడు అంతే. అదిదా తుయ్యమతి. సరే స్వామి, అట్లయితే మంచి జ్ఞానం చెప్పిన అదే ప్రకారం ఆ మంచి లేకుండా చెడ్డ జ్ఞానం ఒకటి ఉండదా? రాజం ముందుకు మనం చూసాం కదా, మంచి జ్ఞానం చూసాము. చెడ్డ జ్ఞానం ఒకటి ఉండదంటే ఏంటే, ఈ దీంట్లో చెడ్డ జ్ఞానం మంచి జ్ఞానం ఉండదు. మంచి జ్ఞానం అనేది భగవంతుడు కృప వల్ల ఏ ప్రయత్నం లేకుండా ఆళ్వారికి ఆయనగా ఇచ్చేది మంచి జ్ఞానం. చెడ్డ జ్ఞానం అనేది ఏం తెలుసా? ముఖ్యంగా మనం తెలుసుకోవాలి, పరదేవుడు శ్రీమన్నారాయణ తప్ప. బాగా తెలుసుకోండి. ఇప్పుడు మంచి జ్ఞానం వల్ల చెప్తాను. మంచి జ్ఞానం అంటే పరదేవుడి శ్రీమన్నారాయణే, వేరే ఎవరు లేదు అని చెప్తారు కదా. ఆ ప్రకారం ఉండేదా మంచి జ్ఞానం. శ్రీమన్నారాయణే ఏకోహవై నారాయణ ఆశ్ర నబ్రహ్మ నేసానగా నైవేద్యావా పృథివీని శాస్త్రం చెప్తుంది. నతస్య మత్స్య అత్యధికస్య దిశ్యతే. ఆయనకి సమానంగాను ఆయనకి పైకను ఎవరు ఉండాలంటే ఎవరు లేదు. తన్వప్పారు ఇల్లప్పన్ ఎన్నప్పన్ ఎనక్కాయుగులా ఎన్నై పెట్టవలా పొన్నప్పన్ మణియప్పన్ ముత్తప్పన్ విన్నప్పనుమా విన్నప్పన్ మదిల్చు తిరువిన్నగర్ శేందాప్పన్ తన్ ఒప్పారు ఇల్లప్పని చెప్తాడా. ఆ ప్రకారం ఉంటుంది. అదంటే ఏమి? అది ఏంటి? తుయ్యమది పవిత్రమైన జ్ఞానం. అప్పుడైతే సరే స్వామి, అట్లాంటి ఏ విధమైన మురికే, ఏ విధమైన ఒక చంద్రుడు చూస్తే దాంట్లో ఒక మురికి ఉంటుంది. ఆ ప్రకారం ఏ మురికి లేకుండా పూర్తిగా పవిత్రమైన జ్ఞానం చేసుకున్నాడు. ఇది తుయ్యమతి. తుయ్యమతి అంటే పవిత్రమైన జ్ఞానం. ఇప్పుడు సరే స్వామి, ఈ పవిత్రమైన జ్ఞానం ఇట్లా చెప్పుకోవచ్చే. పవిత్రమైన జ్ఞానం చెప్పేదానికన్నా ఏ దోషం లేని జ్ఞానం తీసుకున్నాడు అని చెప్తేనే సార్ చాలు కదా. స్వామి ఈయన దీని దగ్గర ఏ దోషం లేదు అని చెప్తే, ఏ విధమైన దోషం లేదు స్వామి అని చెప్తేనే అది పవిత్రమే కదా. అట్లా చెప్పిండొచ్చే. ఎందుకు పవిత్రం చెప్పాడు, దాని తర్వాత దోషం లేదని రెండు చెప్పాడు. తుయ్యమది పెట్ట మనిషి పిరాన్ పిరంజండు. దోషం లేదు పవిత్రం
అట్టయితే ఏ దోషం లేదని చెప్తే మంచిదేనా స్వామి అంటే, ఏ దోషం లేదు మంచిది ఉండాలి అని చెప్తే ఏమంటే లేదు, మంచిది ఉండాలని చెప్తే అట్టయితే మంచిది ఒకటే ఉన్నదండి అయిందిరా అని చెప్తే కొద్దిగా షడ్డది కలుసుకో ఉండదా, ఏదో కొంచెం కొంచెం సారీ చాలా మంచి చూడండి ఆ రోజు అది చేసాడు అంతే, అది తప్ప మరేం లేదు, ఇందే తప్పు లేదంటే అప్పుడు తప్పు ఏదో ఉండాలని అర్థం. ఆ ప్రకారం మంచిది ఉండాలని చెప్తే చెడ్డది ఏదో కొంచెం ఖర్చుకో ఉండాలి అని ఒక అభిప్రాయం వస్తుంది. అందువల్ల మంచిది ఉండాలి மட்டுం చెప్పకూడదు, ఏం చేయదు దోషం లేదని చెప్పాల. సరే స్వామి దోషం లేదని ఒకటే చెప్తాను, దోషం లేదంటే అప్పుడు మంచిది ఉండాలని అర్థనా, దోషం లేదు అదే ప్రకారం మంచిది లేదు. ఎట్లా దోషం లేదు ఇట్లా మాట్లాడతారు కదా, దీనికి తక్కువాదని లేదు, ఈ రాజు మాట్లాడతారు కదా. అందువల్ల స్వామి ఏం చెప్పారంటే మంచిది ఉండాలి దోషమని లేదు. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైక తానత్వం, ఇదిదా స్వామి రామానుజుల వారు ఈ వాక్యాన్ని చెప్తారు దీంట్లో గద్యత్రయంలో. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైక తానత్వం, ఏ దోషాలకంతా ఆపోజిట్ గా ఉంటాడు, అన్ని మంచిది ఈ దగ్గర ఉంటుంది. రెండు చెప్పాడు, దోషం లేదని చెప్పాడు, మంచిది ఉండాలని చెప్పాడు. దోషం లేదని చెప్తే ఇప్పుడు మంచిది లేదని అడుగుతారు, మంచిది ఒకటే ఉండాలంటే దోషం ఏదో కొంచెం ఖర్చుకొని ఉంటుందా అని పడతారు. అందువల్ల దోషం లేదు అప్పుడేమి తుయ్యమది అంటేనే మంచి జ్ఞానం చెడ్డ జ్ఞానం, అదే తపస్సు. తపస్సు ఏం చేసాము, మంచి తపస్సు చెడ్డ తపస్సు. ఆ చెడ్డ తపస్సు ఏంది ఈ ప్రకారం ఉండేది ఏంది మిగతా మనం చూడాల. సరే స్వామి అదే కూడా ఇప్పుడు ఈ ప్రకారం చెప్పా అప్పుడు రెండు చేతి చెప్పాలా. సరే స్వామి ఈ మాసి మగానికి ఏం వైభవం చెప్పనే లేదే, మాసి మగానికి ఏం వైభవం ఉంటే ఉత్తమం. ఇంకా మనం దీన్ని చెప్పాలా, చెడ్డ తపస్సు అంటే ఏం చెప్పాలా, అది గుర్తుపెట్టుకునేది లాస్ట్ లో చెప్తాను మీకు ఏం తపస్సు. సరే ఈ మాసి మగానికి ఏం వైభవం అంటే, మాసి మగానికి వైభవం అంటే మాసి అంటే మాఘమాసం మగం అంటే అప్పుడప్పుడు ద్రావిడ భాష తెలుగు భాష రెండు కలుపుతూనే ఉంటాను, మిగతా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ద్రావిడ భాష ప్రకారం దీంట్లో శబ్దం ఉంటుంది, అదే మీకు చెప్పాల్సింది తెలుగు భాష ప్రకారం లేదు సంస్కృత భాష ప్రకారం చెప్పాలా, అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. అయితే మీరు అందుకుదా పుస్తకాలు చేతులు పెట్టుకొని అంటాం, పుస్తకాలు చేతులు పెట్టుకొని ఈ ప్రకారం సరిగా చెప్తున్నారా చూస్తామా అని చెప్పి ఉండొచ్చు, తప్పేం లేదు. సరిగా చెప్తున్నారా తప్పుగా చెప్తున్నారా అవి చూస్తున్నాను స్వామి అంటే చూసుకోండి, ఏం తప్పేం లేదు, నాకు కూడా పోద్ది ఎట్లయినా, నేను మనిషే కదా నేను, అందువల్ల ఏదైనా తప్పు చేయొచ్చు, అయినా కూడా అది చూసుకోవచ్చు. లేదంటే కూడా మనం అది ఈ ప్రకారం అది చూసుకుంటా ఉన్నాం అనుకోండి, మళ్ళీ మనం ఎప్పుడైనా పాత్రలు ఎత్తేమంటే ఆ రోజు స్వామి ఇది చెప్పారు దీనికి ఇది అర్థమైంది నాకు గుర్తు వచ్చేసింది అంటే అప్పుడు ఒక ఆనందం ఉంటుంది. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం తిరుమేశ్వర అడవ అవతారం మాసి మకానిక్ కదా అంటే, మాసి మకా ఏం లేదంటే ఏం లేదు స్వామి భగవంతుడు ఏదో వైభవం అంతే, మాసి భగవానికి పెద్ద వైభవంతో ఏం లేదు, తీర్థవారికి పోతాడు అంతేగాని ఇంత వైభవం లేదు. అయితే దీంట్లో తుయ్యమది మాసి మగానికి తుయ్యమది ఉండదా, ఆశ్చర్యమైన జ్ఞానం ఉండదా, లేదే. అయితే ఆ తుయ్యమది అంటే పరిశుద్ధమైన జ్ఞానం ఉండేది అది ఈ మాఘమాసం కాదు, ఇట్లాంటి పుష్యమాసం మఘా నక్షత్రం ఉంటది కదా, ఆ పుష్యమాసం మఘా నక్షత్రం అంతా పవిత్రమైన జ్ఞానం ఉండే ఆళ్వాళ్ళు అవతారం చేశాడు. అదే మాఘమాసం మఘా నక్షత్రంలో ఈ పవిత్రమైన జ్ఞానం ఉండే ఆళ్వారు అవతారం చేశాడా, లేదు. ఇది స్వామి తిరుమల చెప్పుకుంటారు, నా జ్ఞానానికి ఎన్ మదిక్కి వెన్నల్లా ఉందో విలై అని చెప్పి ఆయన పాసురం నాన్ముగం తిరువందాదిలో 51వ పాసురం. నాన్ముగం తిరువందాది తిరుచ్చంద విరుతం రెండు గ్రంథాలు అనుగ్రహించారు ఎవరు, తిరుమేశ ఆళ్వార్. నాన్ముగం తిరువందాది తిరుచ్చంద విరుతం ఎన్ మదిక్కి వెన్నల్లా ఉందో విలై, నాకు ఉండే జ్ఞానానికి ఈ పైకి ఆకాశమేమి ఈ లోకమేమి రెండు సమమవద్దంటే కాదు, నాకు సమానంగా ఈ లోకము ఈ ఆకాశము ఉండాలంటే లేనే లేదు. ఆ ప్రకారం ఉండేది ఎవరు, తిరుమేశ్వర. ఆయనే చెప్పుకుంటాడు. అది కాకుండా అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తెరాసు పెట్టుకొని కొలస్తారంట. తెరాసు అంటే మన కూరగాయలు ఇప్పుడు లేదు, ఇప్పుడంతా ఇప్పుడు వెయిట్ వేయాలంటే ఇప్పుడు కంప్యూటర్లో వచ్చేసింది, లేదా అదే డిజిటల్లో వచ్చేసింది, వేస్తే అది చూపిస్తూ ఉంటుంది. ఆ కాలంలో ఇట్లా పట్టుకుంటారు, ఈ పక్క ఏదో ఒక కిలో వేస్తారు, ఆ పక్క కూరగాయలు ఏదో వేస్తారంటే ఇది అది ఆ ప్రకారం ఆ తరాసు పెట్టుకొని
ఈ లోకానికి అన్ని ఉండే లోకంలో లోకం ఉంటది కదా, ఆకాశ లోకం రెండు ఒక పక్క ఒక ప్లేట్లో ఒక బల్ల పెట్టేయాల. ఈ పక్క ఏంటి అంటే ఈయన జ్ఞానం పెట్టాల. ఆ జ్ఞానంగా చాలా గొప్పగా ఉంటుంది. ఎవరు జ్ఞానం? తిరుమేషియాళ్ళ జ్ఞానాంత కంపేర్ చేసినప్పుడు ఈ లోకము, ఈ లోకంలో ఉండే ఆ ఆకాశము ఏది సమానం అవ్వదు. అంత జ్ఞానం ఎన్ మదికల్లా ఉండో విలై అని చెప్తాడు. అట్లాంటి అర్థం సరే. అట్లా ఉన్నప్పుడు ఈయనకి ఇది మహిషాసుర క్షేత్రం పేరు. దీనికి ఈ తరాసులాగా ఇంకోటి ఉంటుంది. ఆ క్షేత్రానికి అక్కడ ఋషులందరూ బ్రహ్మ దగ్గర పోయారంట. తిరుమహిషి అనే క్షేత్రాన్ని కూడా వైభవం చెప్తున్నాను. బ్రహ్మ దగ్గర పోయి నేను లోకంలో తపస్సు చేయాలనుకున్నాను, ఏ తావు ఏ స్థలం అనేది బాగుంటుంది అని చెప్పి బ్రహ్మగారు అడిగారు. బ్రహ్మ అంటే ఏంది? చతుర్ముఖుడు. ఆ చతుర్ముఖుడి దగ్గర ఋషులందరూ పోయి అడిగారు. అడిగిన తర్వాత ఆయన తులాకోలు పెట్టుకున్నాడు. తులాకోలు అంటే ఇదే తరాసు పెట్టుకుని కొలుస్తున్నట. లోకం అన్ని ఒక ప్లేట్లో పెట్టేశారు. తిరుమహిషి క్షేత్రం అంటే ఒక ప్లేట్లో పెట్టారు. ఆ ప్లేట్ పెట్టేసి కొలుస్తున్నాడు. దేనికి? తిరుమహిషి క్షేత్రానికి వైభవమా లోకానికి వైభవం అంటే లోకం ఇక్కడ పోయింది. తిరుమహిషి క్షేత్రానికి వైభవం ఇదిదా. ఈ దీంట్లో తనీలో ఉండదు. ఉలగం మడిషయం உள்ளுணர்ந்து தம்மில் புலவர் புகழ்கோளால் தூக்க உலகுதன்னை வைத்தெடுத்த பக்கத்தம் மானீர் மழிஷையே வைத்தெடுத்த பக்கம் வலிதுன்னு ఇది ఈ పాసరం. ఇది వచ్చి తిరుచంద విరుత్తానికి ఇది తనియను. ఉలగం మడిషయం ఉన్నుణర్ந்து, ఉలగం మడిషయం, ఉలగం అంటే లోకం, మడిషి అంటే తిరుమహిషి క్షేత్రం. తిరుమహిషి క్షేత్రం అనేది చెన్నపట్టణంలో పక్కనే ఉండదు. ఇక చెన్నపట్నంలో ఉన్న కోయంబేడు నుంచి ఎంత ఉంటుందంటే ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది అంతే. దానిపైన ఉంది పక్కనే ఆశ్చర్యమైన దివ్యదేశం. ఆ దివ్యదేశం లోకానికి ఒక పక్క అంటే తిరుమేషి ఒక పక్క అంటారు. అట్టయితే ఆ దివ్య క్షేత్రానికి ఎంత వైభవం ఉండాల్సి ఉంటుంది. ఆ దివ్య క్షేత్రంలో అవతారం చేసిన తిరుమేషి ఆళ్వారు. అందువల్లనే ఆయనకి తిరుమేషి ఆళ్వారిని పేరు. ఆయన భార్గవుడు కొడుకు. భార్గవుడు బ్రాహ్మడు. ఆయన కొడుకు. చరిత్ర వెనకాల చెప్తాను. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం ఆయన ఈ దేశానికి ఏ దేశం? దానిగా మహిషాసుర క్షేత్రం వేరు. మగీషార క్షేత్రం. మగీషార క్షేత్రం అంటే తిరుమహిషి. ఆ మగీషార క్షేత్రాన్ని లోకాన్ని 2 తెరాసులో పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ మహిషార క్షేత్రం అనేది చాలా గొప్పగా ఉండిందంట. అందువల్లదా దానికి ఉంటుంది. సరే స్వామి, దీంట్లో బుద్ధి జ్ఞానం, జ్ఞానానికి ఏది మంచిది? నల్తవం. అటైతే ఏం చెప్పారా? మంచి జ్ఞానం, షడ్డ జ్ఞానం మనం చూసే విధా. తపస్సు, మంచి తపస్సు, అదే షడ్డ తపస్సు 3 చూసే విధా. దీంట్లో 2 చూసాము. తపస్సు అంటే ఏంది? ప్రభక్తి. ఆ ప్రభక్తి అంటే ఏంది? తిరుమహిషి ప్రభక్తి మార్గంలో ఉన్నాడు. మంచి తపస్సు అంటే కనికన్నం దేంట్లో ఉన్నాడు? ప్రభక్తి మార్గంలో లేకుండా ఆచార్య అభిమానమే ఉత్తారం అనే మార్గంలో ఉన్నాడు. అదే షడ్డ తపస్సు అంటే ఏంది? షడ్డ తపస్సు అంటే ఏంటంటే ఆశ్చర్యంగా చెప్తున్నాడు. ఏంటంటే దీంట్లో ఏం స్వామి మురికే? షడ్డ తపస్సు అంటే ఏదో శబ్దం ఎట్లా? ఇది ఇదేలాగా పళ్ళారక్కన్లాగా ఇది పుల్లిన్వాయ్ కిండానై. దానిగా మీకు అర్థం కావాలని చెప్తే మీకు ఎగ్జాంపుల్తో కూడా చెప్తున్నాను. పుల్లిన్వాయ్ కిండానై పళ్ళారక్కన్. పళ్ళారకంటే షడ్డ రాక్షసుడు. షడ్డ రాక్షసుడు చెప్పకుండా రాక్షసుడిని చెప్తేనే చెడ్డోడుదా. అట్లా వండుకుంటూ ఎందుకు షడ్డ రాక్షసుడు చెప్పాడంటే మంచి రాక్షసుడు ఉండాలని అర్థం. అదే పక్కన తపస్సు, మంచి తపస్సు, చెడ్డ తపస్సు ఆ ప్రకారం ఉన్నప్పుడు దీంట్లో ఎట్లా స్వామి? దీంట్లో ఏం చెడ్డ తపస్సు ఉంటే ఆ షడ్డ తపస్సు మురికి ఉంటుంది కదా. దాంట్లో ఏం మురికేమిటి? క్షుద్ర దేవతలు. క్షుద్ర దేవతల్ని పరదేవుడు అని చెప్పి అనుకుంటే అది చెడ్డ తపస్సు. క్షుద్ర దేవతలైన ఇంద్రుడు, చంద్రుడు, అదే ఇప్పుడు ఎవరెవరు శివుడు, బ్రహ్మ, స్వామి వాళ్ళ పరదే. ఇప్పుడు చాలా మంది ఆ ప్రకారం పోయారు. ఏదోదో దేవతాంతరాలు ఎక్కడెక్కడో ఎక్కడేదో ఉంటుంది. ఏదో కొత్త పేరుంతా వస్తుంది. గురువారానికి ఒక స్వామి వచ్చేసాడు. అది చాలా రోజులుగా ఉండదు. ఆయనకి ఏంది ఏం ప్రకారం ఏదో తెలియదు. ఇంకొక 50 సంవత్సరాలు పోయింది. ఏదో కొత్తగా మలుస్తా ఉన్నాం. ఏంటంటే కొత్తగా ఏదో ఒకటి దేవుడు వస్తానే ఉంటాడు. ఎట్లా ఒకే రకంగా ఉంటుంది. బోరు కొట్టుకుంటుంది. మారుస్తా ఉంటాడు. ఆ ప్రకారం మారిపోతూ ఉంటాడు కదా. ఎందుకు అవుతుందా? ఆ ప్రకారం క్షుద్ర దేవతల్ని పోయి పరదేవత అంటారు కదా. అదిదా ఏంది మంచి తపస్సు కాదు, చెడ్డ తపస్సు. అది ఏంది? దానికి ఉండే మురికి అద్దా.
శూద్ర దేవతని దాన్ని. అప్పుడు దేవతని చెప్పచ్చు. ఇంద్రుడు ఒక దేవత, బ్రహ్మ ఒక దేవత, శివుడు ఒక దేవత, నవగ్రహాలు దేవతలు అయితే ఆ దేవతల మీద మనం ఏం తప్పు చెప్పకూడదు. ఇప్పుడు అనేది గుర్తుగా పెట్టుకోండి. ఈ ప్రకారం చెప్పను స్వామి, ఈ స్వామి ఎప్పుడు చూడు శ్రీమన్నారాయణ ఒకటే పొందుతా ఉంటాడు, మిగతా వాళ్ళంతా అట్నే తీసి కింద వేసేస్తాడు. అట్లా కాదు అర్థం. ఆ వైష్ణవాల దగ్గర ఈ ప్రకారం ఇదో ఉండాలని కొన్ని మంది చెప్తారు, తప్పైన అభిప్రాయం. వైష్ణవాలు ఏ దేవతలను మనం ఏ విధమైన అపవార్తలు చెప్పాల్సిన పని లేదు. దేవతలకు ఉండాన ఒక వైభవం వాళ్ళకు ఉండాలి, లేదని చెప్పలేదు. ఏమిటే ఆళ్వారే చెప్తున్నాడు, నాట్టినాన్ దైవభంగం నల్లదోర్ అరుள் తన్నాలే కాట్టినాన్ తిరువరంగం ఉయ్యవన్. అన్ని దేవతలు సృష్టించింది భగవంతుడిదనే. అప్పుడు భగవంతుని సృష్టించిన తర్వాత ఆ దేవతల్ని అసహించుకునేది అనేది శ్రీ వైష్ణవ లక్షణమే కాదు. వాళ్ళ లెవెల్ వేరు, మన లెవెల్ వేరు. మనకి శ్రీమన్నారాయణ అంతే. ఏ దేవత మనం అసహించుకోకూడదు. అదే ప్రకారం నిరిత్తినాన్ దైవంగలాగా దైవనాయక తానే. ఏ దేవుడైనా ఆ దేవుడికి ఉండే గౌరవం వేరు, మనకి దానికి సంబంధం లేదు. వాళ్ళది మనది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళది మనదని చెప్తున్నానంటే వాళ్ళ విషయం అనేది పూర్తిగా వేరు. ఎప్పుడైనా కానీ భగవంతుడి దగ్గర ప్రసాదం తీసుకోవాలంటేనే అది వెంటనే దొరకదు. దేవతలు ఎన్నో జన్మాలు దేవత ఆరాధన చేస్తే దాని తర్వాత ఎన్నో జన్మాలు శివుడు ఆరాధన చేస్తాడంట. ఎన్నో జన్మాలు శివుడు ఆరాధన చేస్తే దాని తర్వాత శ్రీమన్నారాయణ ఆరాధన చేస్తారని చెప్పి శాస్త్రమే చెప్తుంది. ఇప్పుడు మనమంతా ఇక్కడ వచ్చేసాం స్వామి, వాళ్ళు రాలేదు, అట్లయితే వాళ్ళతో తప్పు చెప్పకూడదు. వాళ్ళు ఎవరికంటే శాస్త్రమే చెప్తుంది ఇంకా ఎన్ని జన్మాలు అక్కడ ఆరాధన చేస్తారో తర్వాత దాని తర్వాత ఇక్కడ వచ్చేస్తాయి. అందువల్ల ఏ దేవతను మనం వచ్చి తప్పు చెప్పకూడదు. అందుకని అయితే మీరు చెప్తున్నారంటే వాళ్ళు పరదేవతగా అనుకోకూడదు, అదిగా ముఖ్యం. ఇక్కడ ఏమంటే వాళ్ళు దేవత కాదని చెప్పలేరు. అయితే వాళ్ళు పరదేవతని చెప్పారంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు. పరదేవత అంటే ఏమి, వాళ్ళకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఇది పెద్ద సందేహాలు వస్తుంది. వీళ్ళు ఎప్పుడు చూడు మిగతా దేవతలను తప్పు చెప్తా ఉంటారు అని చెప్పి. అట్లా కాదు, తప్పకుండా ఏ దేవతని తప్పు చెప్పకూడదు. ఏ దేవతని ఉంటే ఇప్పుడు శివుడు కానీ బ్రహ్మ కానీ మిగతా ఇంద్రుడు కానీ కుబేరుడు కానీ అగ్ని కానీ వాయువు కానీ మనకన్నా వాళ్ళకి చాలా శక్తి ఉండదు, చాలా వైభవం ఉండదు. వాళ్ళు ఈ ప్రకారం శరణాగతి మార్గానికి రాలేదే కానీ అందువల్ల వాళ్ళకి వైభవం లేదని చెప్పనవద్దు. వైభవం ఉండదు, అది మనం అంటే అక్సెప్ట్ చేసుకుంది. ఏమంటే అది కాకుండా వాళ్ళు భగవంతుడి శరీరమే కదా, బాగా తెలుసుకోండి. వాళ్ళు భగవంతు శరీరమే. ఇప్పుడు నా చేతులు ఉండదు, ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి. నాకు ఎడం చెయ్యి పట్టుకోలేదండి, దీన్ని వేసి కొడతానా? ఎవరైనా కొడితే అరస్తాను, ఏంది స్వామి నా చెయ్యి నువ్వు కొడుతున్నావని. అదే ప్రకారం ఒక్కొక్క దేవుడు భగవంతుడు శ్రీమన్నారాయణ చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు ఇదంతా మనమా అంతే. అప్పుడు మన లోపలనే ఆ తగులు వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేయాలా అంటే ఎడం చేయికి ఉన్న గౌరవం ఎడం చెయ్యి, కుడి చేయికి ఉన్న గౌరవం కుడి చేయికి. కుడి చేయిలో ఏమేం చేయాలో చేస్తాము, ఎడం చేయిలో ఏం చేయాలో ఆ ప్రకారం ఏందో చేస్తాం కదా, చేయాలి అంతే. ఆ ప్రకారం పెట్టుకోవాలా కానీ అందువల్ల ఎడం చెయ్యి అక్కర్లేదు తీస్తున్నామా, తీసేది లేదు. అదే ప్రకారంగా అప్పుడు పరదేవతని చెప్పకూడదు, మోక్షం ఇచ్చేసేవాడిని చెప్పకూడదు, ఆయన ఉపాసన చెయ్యాలని చెప్పకూడదు. చెప్పారనుకోండి మనకి దానికి సంబంధం లేదంటే ఏం స్వామి, పరదేవుడు శ్రీమన్నారాయణ ఒకటే, ఎవ్వరు లేదు. పరంద దైవమం పల్లులగం. ఇది తిరువాయుమొழிలో 4వ పత్తు 10వ తిరువాయుమొழి. స్వామి ఆయన ఊరు ఇది తిరుక్కురుగూరు ఆళ్వార్ తినరి. ఆ దివ్యదేశానికి మంగళాశాసనం చేసే ఒక పాసురం. పరంద దైవమం పల్లులగం పடைத்து அன்றுடனே விடுங்கி கறந்து மீண்டு கடந்திடந்தது கண்டும் தெரியவில்லே திறங்களால் அமரர் வணங்கம் திருக்குறுகூரதனுள் பரன் திறமன்றி పల్లులగి దైవం మట్టిల్లై పేసిమిని. బ్రహ్మం శ్రీమన్నారాయణుడికి ప్రకారంగా ఉండే శరీరంగా ఉండే లేకుండా ఒక దేవత ఉండదని లేదు. అన్ని దేవతలు శ్రీమన్నారాయణుడి ప్రకారం, అన్ని దేవతలు శ్రీమన్నారాయణుడి శరీరం. అందువల్ల ఆ దేవతని మనం తప్పు చెప్పకూడదు. అయితే ఆ దేవతకి అన్ని ఇస్తుంది, ఆ దేవత మోక్షం ఇస్తుంది, ఆ దేవత ఏదోదో చేస్తుందని చెప్తే అది తప్పు. అప్పుడు ఏం చేయాలంటే మీ దేవత మీరు పెట్టుకోండి. వాళ్ళు ఏం చెప్పాల్సింది మళ్ళీ మన దేవత ఉన్నాయి. அவர் தமதமது அறிவறி வகவகை அவரவர் இறையவர் குறைவலர் இறையவர்
அவரவர் விதிபடி அடைய நின்றனரே. இது முதல் திருவாய்மொழி உயர்வர பாசனம். இது ஒரு பாசனம். அவரவர் விதிபடி அடைய நின்றனர், அவரவர் தமதமது அறிவறி வகவகை, அவரவர் இறையவர் என நாடி அடைவர்கள், అవరవర్ ఇరయవర్ కురవెలర్ ఇరయవర్ అవరవర్ విధినవి అడై నిండనకి. ఈ 10 పాసురాలు బాగా సంద చెప్పుకోవాలి. నాలికల త్వాత తిరగదు. అంటే భాష వేరు కదా. మన తెలుగు భాష అయితే పద్యాలంతా బాగా వస్తుందండి. ద్రావిడ భాష ఎలా స్వామి వస్తుంది పద్యాలంటే, అందువల్ల కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. రోజు ఈ 10 పాసురాలని అప్పుడప్పుడు. అయితే నేర్చుకోవాలంటే మొదట తెలిసిన ఆచార్యుడి దగ్గర నేర్చుకోవాలా. నేను పుస్తకం చూసాను, ఆ పుస్తకంలో ఈ ప్రకారం రాసినంటే మొదట ఆయన దగ్గర నేర్చుకోవాలా. నేర్చుకున్న తర్వాత పుస్తకాలు చూడాలి. పుస్తకాలు చూసి దాని తర్వాత చదవాలి. మొదట నాకే జ్ఞానం ఉండదని, నేను తెలుగు పండితుడండి, నాకు అన్ని తెలుసు అని చెప్పి పోకూడదు. ఎందుకంటున్నా అవరవర్ తమదమద అనివారి వకవక అవరవర్ ఇరయవర్ ఎననాడి ఎరవర్ కలి అవరవర్ ఇరయవర్ కురవెలర్ ఇరయవర్ అవరవర్ విధిబడి అడయనింధనరే అని చెప్పిన. దేవతాంతరం ఏది లేదు. అయితే పరదేవత దేవతాంతరం అవద్దంటే అవ్వదు. వాడు మనలాగనే. అయితే వాళ్ళకి మనకి ఏం తేలంటే, వాళ్ళు కర్మ వల్ల ఒక దేవత అయ్యారు. ఆ కర్మ పూర్తి అయిపోయింది ఎందుకంటే మళ్ళీ మన పుట్టాల్సిందే. వెంటనే వాళ్ళకి మోక్షం కాదు. బాగా తెలుసుకోండి. ఏ దేవత అయినా అయిపోయింది స్వామి, దేవతగా అయిపోయింది, ఇంకా మోక్షం అంటే కానే కాదు. ఆ దేవత ఏం చేస్తారు, మళ్ళీ ఇదే ప్రకారం భూలోకంలో పుట్టి శరణాగతియో కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగం చేసి భగవంతుడు తిరిగి కట్టుకోవాలి. ఎందుకు చెప్తా అంటే ఈ ప్రకారం అట్టయితే దీనిలో తుయ్యమతి అంటే ఏంది, పవిత్రమైన మది అనేది చూసాము తిరుమేశ్వర వారికి. ఆ పవిత్రంలోనే ఇంకా పవిత్రమైనది కనికన్ననే ఆచార అభిమానం. దీంట్లో పవిత్రం కాకుండా ఏదో చెడ్డది అటుతనే చెడ్డ మతి అంటే అదేంటిది, ఎవరెవరు దేవతాంతరాలంతా పరదేవుడిని చెప్తే దాని ఎందుకంటే ఇదే ఆ ఉయర్వరం పథకంలో మననక మలమర మలమిస యోగిదరం మననున్నారు వలమీలని పొరియున్నారు వవైలన్ ఇననున్నారు ముడిడలం ఎదిరిగవి కలివినం ఇలనిన నెనదు నిధునర ఇలని పాసురం. ఆ పాసురంలో మనసులో ఉండే మలం అంటే ఏంది, మురికి. ఆ మురికిని ఎవరు తోసాడు, శివన్నారాయణ. అయితే ఈ దేవతాంతరానికి పరత్వం ఉండదు, అది శ్రీవైకుంఠం ఇస్తుంది అనుకుంటే అప్పుడు మనకి మనసులో మురికి ఉండదని అర్థం. ఆ మురికి ఉండకూడదు. అదిదా ఏంది, షడ్డమతి, షడ్డ జ్ఞానం, నల్తవం, షడ్డ తవం, చెడ్డ తపస్సు అని అర్థం. ఆ తపస్సు ఉంటే, చెడ్డ తపస్సు ఉంటే లాభంగా మోక్షం జరుగుతుంది. అప్పుడు దేవత కొన్ని మంది పెట్టుకుంటారు కదా, శుక్రవారం అయితే ఈ దేవుడు లైన్గా వారానికి 7 రోజులు కదా, ఆదివారం ప్రారంభిస్తారు. ఆదివారం ఇది ఈయన, సోమవారం ఈయన, మంగళవారం ఈయన, బుధవారం ఈయన. అదే గురువారం ఇప్పుడు కొత్తగా ఒకటి ఇచ్చేసాడు, ఒక 50 సంవత్సరంగా ఆయన. శుక్రవారం అమ్మవారు ఏదో అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. శనివారం ఏడుకుంటవాడండి ఆయన. ఎక్కడ రాసి ఉన్నది జరగలేదు. ఏదైనా ఒక్క శాస్త్రంలో ఆ ప్రకారం చెప్పింది కదా, ఆ ప్రకారం లేదు. శనివారం అయితే ఏడుకుంటలేదు. ఎప్పుడు 4 తింగళ్ళు ఆండు ఊడిదు అప్పటిది కప్పటిది ఆరాముదు అని చెప్తున్నాడు. ఎప్పుడు ఆయనదా వేరే ఎవడు త్రివేంద్రమయ్యాన్ని తప్ప వేరే దేవుడు లేదని చెప్తాడు కదా. అందువల్ల అప్పుడు ఏంది మలం అనేది ఏంది, దేవతాంతరానికి పరత్వం ఉండాది అని చెప్తే మన మనసులో ఉండే మురిక, ఆ మురిక తీయాలి కదా. ఆ మురిక తీయాలి కదా. అది తీసింది ఏంది, ఆ తిరుగు ముగ్గురిని తీసిందా తిరుమేశ్వర తీశాడు. అది ఎలా స్వామి తీశాడంటే, ఈయన 4700 సంవత్సరాలు ఈ భూలోకంలో ఈయన ఉన్నాడు. అయితే ఈయన భూలోకంలో ఉన్నాడు కదా, కొన్ని మందికి కొన్ని ఐడియాస్ అంతా వస్తుంది. స్వామి మీ వైష్ణవ సంప్రదాయం ఇట్లా 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 అని చెప్తున్నారే, ఆ సంప్రదాయం ఇట్లా చెప్పాడు, ఇంకో సంప్రదాయం చెప్పాడు. నేను అన్ని సంప్రదాయం చూసుకొని ఏది బెస్ట్ సంప్రదాయం అని చెప్పి వస్తానే. అప్పుడు వైష్ణవ సంప్రదాయం బెస్ట్గా ఉంటే ఇక్కడ వచ్చి నిలబడతాను అని కొన్ని మందికి అభిప్రాయం ఉంటుంది. అదే తప్పుని చెప్పలే. ఎందుకు తప్పుని చెప్పలేదంటే, తిరుమేశ్వర వారు అట్లా చేశాడు. తిరుమేశ్వర అదే ప్రకారం చేశాడు. ఎట్లా చేశాడంటే, சாக்கியம் கற்றோம் சமணம் கற்றோம் சங்கரனார் ஆக்கிய நூல்களை ஆராய்ந்தோம் వాక్యత్తాల్ శంకక్కర్యానే చేరుందో చెప్పి ఒక పాసనం ఆయన అనుగ్రహించాడు. అటైతే సాఖ్యం అదంటే జైన మతం, బౌద్ధ మతం, పశుపతి మతం అనేది ఇది శైవాల మతం. అన్ని మతంలో ఉండిన్నాడు.
ఆ మతంతా ఎలా ఎలా ఉంటుంది. ఒక్కొక్క మతంలోనూ 500 సంవత్సరాలు ఉండి అక్కడంతా వాళ్ళకి కైంకర్యం చేసి చెంగిరం చేసి శివుడికి కైంకర్యం చేసినాడు. అదే ప్రకారం వీడికి చెంగిరం. బౌద్ధ మతం, బౌద్ధాలు ఉంటారు కదా, బుద్ధ మతం, దానికే కైంకర్యం చేశారు. జైనులు ఉంటారు కదా, ఇక్కడ వేసుకుంటారు, ముఖాంతా మూసుకుంటారు, ఆ మతంలో కైంకర్యం చేసినాడు. అదంతా ఉండేది ఆ రోజు. ఆనందంతా కైంకర్యం చేసినాడు. అక్కడంతా కైంకర్యం చేసి కడాన ఎక్కడొచ్చాడు, శ్రీవైష్ణవ సంప్రదాయానికి వచ్చేసాడు కదా. అదే ప్రకారం నేనేం చేస్తానంటే, ఒక స్వామి చెప్పాడు, మీరు ఏదో చెప్పుకుంటున్నారు స్వామి, ఈ వైష్ణవ సంప్రదాయం గొప్పది గొప్పది. నాకు అదంతా లేదు, మీరు చెప్పేది నేను నమ్మను. ఒక్కొక్క మతానికి పోయి ఆ మతంలో ఇన్ని సంవత్సరాలు ఉండి తెలుసుకొని దాని తర్వాత ఇంకో మతానికి పోయి ఈ ప్రకారం తెలుసుకొని వస్తాను అంటే సరే రండి. అయితే మిమ్మల్ని నుంచి కాదని చెప్పింది. ఎందువల్ల ఆయన తిరుమేశాడులో పోయి ఇచ్చాడు కదా, అదే ప్రకారం నేను చేస్తానే అంటే, తిరుమేషియాడు వారికి ఆయుష్ 4700 సంవత్సరాలు, ఒక్కొక్క మతంలోనే 500 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు దా తెలుసుకొని అయింది. నీకు 60 70 తలవదు. అట్లా ఉన్నప్పుడు నీ ఎలా పోతావు, ఎట్లా చేస్తావు? శాస్త్రం చెప్తుందా, పెద్దవాళ్ళు చెప్పారా, పూర్వాచారులు చెప్పారా? ఉయ్య ఒరే వడి ఉడయవరి తిరువడి, ఆ స్వామి రామానుజుడు తిరుగు తప్ప వేరే గతి లేదని చెప్పారు కదా. అందువల్ల అది పట్టుకోవాలా. అది కాకుండా నేనే రీసెర్చ్ చేస్తాను, రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కటి తెలుసుకొని దీనికి నేనే చేస్తా. అంటే చెయ్యాలంటే నీకు ఆయుష్ ఉండాలి. నేను వచ్చేదనం ఇదే ప్రకారం మనిషిగా పుట్టాలని పుట్టే కదా. పుట్టలేదు. ఆయనకి 4700 సంవత్సరాలు ఉన్నాడు. ఉండిన దానివల్ల ఆయనకి అన్ని చేసాడు అని చెప్తున్నాడు. అందువల్ల ఆయన పోయి వచ్చాడంటే ఆయనకి ఆ వైభవం ఉండాలి, మన వల్ల కాదు. అందువల్ల ఈయన తిరుచ్చంద విరుత్తను ఒక సినిమాన ఒక గ్రంథం, దాంట్లో 9వ పాదం చెప్తున్నాడు. ఇప్పుడు వ్యాఖ్యానం అని చూస్తాము. అటంటే తిరుమహిషికి నిర్వాహణ అవతర తిరుச்சந்த நல்ல தபசுடைய கொண்டாடப்படும் நாளாகினை துய்யமதி என் மதிக்கு விண்ணெல்லாம் உண்டோவில்லை என்று தாமும் ஆதரித்து பேசும்படியாக இருப்பது மதிக்கு தூய்மையாது దేవతాంతర పరత్వ బుద్ధి ఆగిర మావిన్యం ఇరుక్కై. మతి అంటే జ్ఞానం. ఆ జ్ఞానానికి ఉండే పవిత్రం ఏమంటే పవిత్రమైన జ్ఞానం. అటైతేమి దేవతాంతర అంటే పరత్వం లేదు. అటైతేమి శ్రీమన్నారాయణే పరత్వం, ఆయన మోక్షైక హేతు అని చెప్పేదా ఏంది తుయ్యమతి. అటైతేమి అట్లాంటి జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం దేనికి మననక మలమర కழுவி என்று தேவதாந்த பரத்த புத்தியிலே மனோமாலின்யமாக அருளிச்செய்ததை இவர்தான். தாதுலாவு கொண்டமாலை துண்டு செஞ்சடை சிவன் நீதியால் வணங்கு பாதம் என்றும் போதில் மங்கை பூதல கிழக்கி தேவி என்று தொடங்கி வேத நூல் ஓதுகின்றது உண்மை அல்லதில்லையே மற்றிருக்கை என்றும் உள்ள நோய்களின் தீர்மருந்து வானவர் கிடைத்தையும் வல்லலாரை அன்றி மற்றொரு தெய்வம் நான் மதிப்பேனை என்று ஆர் மிகுந்த இச்சாதி சீர்மிருங்க நின்னாளர்களா தெய்வம் நான் மதிப்பேனே என்றும் நான்முகனை நாராயணன் படைத்தான், நான்முகனம் தான்முகனாய்த்தான் சங்கரனைத்தான் என்று தொடங்கி பிதிருமென்வெல்லேன் பெஞ்சகன் என்னுடன் எதிர்வதில் என்று நேரான் என்றும் கல்லாதவர்களுக்கு கட்டழிந்த காகுத்த நல்லா எல்லாரு தெய்வம் நானிலே என்றும் ఇని அறிந்தேன் ఈశత్కం నాన్ముగర్కం దైవం என்றும் சொன்னார் పోలే అని చెప్తారు. ఇంతవరకు ఏమని చూస్తాం. ఇప్పుడు దీంట్లో తాదులావు కొండ్రమాలై తాదులావు కొండ్రమాలై తున్ను సంచడై శివన్ నీది. ఇది వచ్చి తిరుచ్చంద విరుతం ఒక గ్రంథం, తిరుచ్చంద విరుతం అని ఒక గ్రంథం. ఆ గ్రంథంలో ఈ పాస చెప్తున్నారు. తాదులావు కొండ్రమాలై తున్ను సంచడై శివన్ నీదియాల్ వనంగు పాదం ఎండం. దీంట్లో ఏంటంటే శివుడు ఏదో ఒక రీతి, ఆ రీతితో పాటు ఏం చేస్తున్నాడు అంటే భగవంతుడు తిరువిడి పట్టుకుంటున్నాడంట. సో శివుడు కూడా పట్టుకుంటున్నాడు. ఎంతనో తావులో శివుడిగా మొదటి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మనమందరూ దాసులు ఎవరికి? శ్రీమన్నారాయణకి. చెప్పింది అయిందా? ఎవరు? శివుడు వాక్యం ఇది. దాసభూదాగా స్వతఃసర్వేహే. మన స్వాభావికంగానే శ్రీమన్నారాయణకి దాసభూతుడు మనం అందరం చెప్తారు. చెప్పిన మాటనే శివుడే. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే శివుడికి ఏదో వైభవం ఉండాలని వీలుగా ఎక్కించుకుంటారు. కొన్ని మీద అలా చేస్తారు కదా. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ప్రకారం ఆ శివుడు వచ్చి సేవిస్తారంట. అంటే ఆయన ఒక పుష్పం ఇక్కడ కొండ్రై పుష్పం, అది తెలుగులో ఏం నాకు అర్థం కదా. ఆ పుష్పాన్ని సమర్పించుకుంటాడు. సమర్పించుకొని ఆ పుష్పం సమర్పించుకుని భోగంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆనందంగా అంటే అనుభవించాలని కదా. ఆనందం అంటే అనుభవించేటప్పుడు అయితే ఇక్కడ ఎంటికలంటే ఎలా ఉంటుంది? ఋషిలంతా ఉంటుంది కదా, ఆ ఋషిలో ఉన్నట్టు ఉంటాడు శివుడు. శివుడు ఎంటికలు శిరస్సు చూసావా?
కిరీటం లేకుండా ఉంటాడు. శ్రీమన్నారాయణ కిరీటం, ఆయన కిరీటం ఉండదా అని సంచలయ అని పేరు. అట్లాంటి కిరీటం లేకుండా ఉంటాడు. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఆయన ఏదో తపస్సు చేసే ఒక తిరుక్కోలంలో ఉంటాడు. తపస్సు చేసడం ఎట్లా ఉంటారు? రావణాసుడు తపస్సు చేసాడు. అదే ప్రకారం కులశేఖరరావు చెప్తున్నాడు, గదిక్కి పదరి వెంకాణమం కళ్ళం కడలమెల్లాం కొదిక్క తపం చేయడం కొల్గయట్టేం తిరుగుతారు. అందువల్ల ఆ ప్రకారం తపస్సు చేసే ఒక తిరుక్కోలం ఆ వైభవంతో నిలబడి ఉంటాడు. ఎందుకంటే తపస్సు చేసి 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 నేను ఈ భోగాన్ని అనుభవిస్తానని చెప్పి దాన్ని ఉపాయంగా పెట్టుకుని అనుభవిస్తాను. అప్పుడైతే ఆ తపస్సు చేస్తే దానికి ఆ భోగాన్ని ఇచ్చేటోడు ఎవరు? వనంగప నీదియాల్ వనంగపాద. అటైతే నీదియాల్ వనంగప అంటే ఆ ప్రకారం తెలిసి దానికి ఫలితం ఇచ్చేది శ్రీమన్నారాయణుడు. అట్లాంటి శ్రీమన్నారాయణుడు సేవిస్తానుడు. ఆయన ఎట్లున్నాడు? ఆయన ఉపాయంగా ఏదో ఒక తపస్సు చేస్తున్నాడు. ఆ ఉపాయానికి ఫలితం ఇచ్చేది శ్రీమన్నారాయణుడు అని చెప్పి సేవిస్తానని చెప్పిన. అందువల్ల తిరుత్తంజ విరుత పాసరం ఇది. ఇంకా చాలా పాసరాలు ఇస్తున్నాడు. ఎన్ని అనుకోండి, 72 పాసరాల నుంచి 88వ పాసరం దాకా సులభంగా సింపుల్ గా అన్ని చెప్తున్నాడు. అన్ని మనం చెప్పపోయేది లేదు. ఆ ప్రకారం అట్లయితే ఈయన పుష్పంలోనే పూర్తిగా పుష్పంలో వాసం చేసేది ఎవరు? విరాట్టి. పద్మప్రియే పద్మిని వ్యర్థవస్తే పద్మాలయే పద్మతరాయ తాక్షే విశ్వప్రియే విష్ణు మనోజగూరే అని చెప్తారు కదా. అట్లాంటి మహాలక్ష్మి పిరాటి. ఆ పిరాటి కానీ అదే మనం భూమి పిరాటి ఉండదే, శ్రీచ్చతే లక్ష్మీ ఇచ్చపత్ను అని చెప్పి ఈ ప్రకారం భూదేవి ఏమి, నీదాదేవి ఏమి, శ్రీదేవి ఏమి, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ ప్రకారం ఎవరికి ఉన్నారో వాళ్ళదే పరదేవత. పరదేవత అంటే ఎవరంటే తిరువిల్లా తేవరై తేరేమిన్ తేవు. ఈయన చెప్తాడు, తిరువిల్లా తేవరై తేరేమిన్ తేవు. ఎవరికి పిరాటి లేదో ఆ పిరాటి లేని దేవత ఎవరంటే వాళ్ళు వచ్చి పరదేవత కాదని. ఇది మొదట చెప్పింది ఎవరంటే తిరుమేశాడు వాడతాం. పిరాటి ఎవరికి లేదో వాళ్ళ దేవత పరదేవత కాదు. పిరాటి ఎవరికి ఉండదో వాళ్ళదా పరదేవత. అది ఎక్కడ చెప్తుంది? శాస్త్రం చెప్తుంది. వేదం 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 ఓదిగింటది ఉన్మయన్నదిల్లయే. వేదం అంటే శాస్త్రం. ఆ శాస్త్రం నిజం తప్ప అబద్ధం చెప్పదు. ఆ శాస్త్రం ఏం చెప్తుంది? ఎవరంటే ఈ ప్రకారం పిరాటితో ఉంటారో వాళ్ళే పరదేవత. ఓదువార్ ఓత్తల్లాం ఎవ్వులాగా తెవ్వవయం సాధువారి నింపుగడి తలయల్లాల్ పిరిదిల్లి. ఇది ఈ ప్రకారం ఈయన ఉన్నాడు తిరుమేశాళ్వార్. ఈయన కొన్ని కాలం శివభక్తుడుగా ఉన్నాడు కదా, చెప్పాను కదా. ఈయన జైన మతంలో ఉన్నాడు, బౌద్ధ మతంలో ఉన్నాడు, శివుడి భక్తి మతంలో ఉన్నాడు, ఎన్నో రకరకాలుగా ఉండే మతాలంతా ఉన్నాడు. అప్పుడు ఈయన తిరుమేశలో ఆ క్షేత్రంలో మగీషార క్షేత్రం, ఆ క్షేత్రంలో కూర్చొని ఈయన యోగ ప్రభావాన్ని తెలుసు. ఆడ కూర్చొని ఏం చేశాడంటే చినికిపోయిన ఒక ఆయన వస్త్రం, ఆ వస్త్రాన్ని కుట్టుకుంటానంట. సూదిలో తాడు వేసి ఆ ప్రకారం వస్త్రాన్ని కుట్టుకుంటా ఉన్నాడు. పైక రిషభవాహనం, ఆ రిషభవాహనం మీద పార్వతి, దాని తర్వాత శివుడు ఇద్దరు పోతున్నారు. పైక ఆకాశం పైన పోతున్నారు పార్వతి. ఇప్పుడు తిరుమేశ ద్వారా పోతున్నారు. వాళ్ళు ఎక్కడో పోతా ఉన్నప్పుడు అప్పుడు పార్వతి చెప్తుంది, ఓ తిరుమేశ ఉండదు, ఇప్పుడు ఆయన విష్ణు భక్తుడుగా ఉన్నాడు, ఒక కాలం నీ భక్తుడుగా ఉన్నాడు కదా, ఆయన కూర్చున్నాడే, ఆయనకి ఏదైనా చేసేసిపోతామే, చాలా భక్తుడు, నీ భక్తుడుగా ఒక కాలం ఉన్నాడు కదా, ఆయనకి ఏదైనా ఇచ్చేసిపోతామే అని చెప్పి పార్వతి చెప్పను. వెంటనే అక్కడికి దిగతారు. రిషభవాగ నుంచి దిగతారు ఇద్దరు. ఎవరు? పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు దిగతారు. నేరుగా దిగి వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు మన ఇంటికి ఎవరో వచ్చారు అనుకోండి, తలుపు తెరిసే ఉంది, లోపల వచ్చి నిలబడ్డారు. నిలబడిన తర్వాత వచ్చిన వాళ్ళని రండి కూర్చోండి, ఏదో 4 మాటలు చెప్పాలి కదా. ఏం చెప్పకుండా తలకాయ ఉంచుకొని అట్లనే కుట్టుకుంటా ఉంటే, ఏం స్వామి ఈ ప్రకారంలో నన్ను అవమానిస్తాను అని చెప్పిన అర్థం కదా. ఆ ప్రకారం ఈయన ఉన్నాడు. శివుడు వచ్చి నిలబడినప్పుడు అప్పుడు శివుడు అడుగుతున్నాడు, ఏమడుగు? తిరుమేశాళ్వారే, నేను వచ్చింది నీకు తెలవదా? నన్ను అవమానిస్తున్నావా? ఈ ప్రకారం చెయ్యొచ్చా? నేను ఎట్లాంటి దేవత ఆటప్పుడు నీ ప్రకారం చెయ్యొచ్చా? నిన్ను అవమానించేదానికి నే ఎవరు? నిన్నేను అవమానించేది? నీతో పాటు నాకేం పని ఏదైనా కావాలా? ఏ పని కావాల్సిన పని లేదే. అందువల్ల నేను కుట్టుకుంటా ఉన్నాను. నువ్వు వచ్చిందే నేను చూడలేదే, చూస్తే కదా చూడలేదు, అందువల్ల నేను కుట్టుకుంటా ఉన్నాను. సరే నీకేం కావాలా అని చెప్పి శివుడు అడిగాడు. జరిగిన చరిత్రం, ఈ చరిత్రం పూర్తిగా ఉన్నది. అప్పుడు నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు, నాకెందుకోసం? నీతో పాటు నాకేం అక్కర్లేదు, నువ్వేం నాకు ఇవ్వాల్సిన పని లేదు. కాదు
ఇంత మాత్రం మేము వచ్చాము, పార్వతికి చెప్పింది అది ఈ ప్రకారం, నీకేదైనా కావాలా తీసుకో, ఏదైనా వాడికి ఇస్తాను, నీ ఏం పొందుతావో ఏం నచ్చుతావో అది అడుగు, అది అడిగితే ఉంటే అది నేను ఇస్తాను తీసుకో అని చెప్పి ఎంత చెప్పినా వెంటలా శివుడు బలవంతంగా ఏదైనా చెప్పు ఈ ప్రకారంగా 65 రోజులు కృష్ణుడు ఆచారుడు నేర్చుకున్నాడు 65 కళలు. శాంతివిని ఋషిని పేరు, మునిని పేరు. ఆ ముని దగ్గర నేర్చుకున్న తర్వాత దాని తర్వాత ఇప్పుడు ఆచార్యుడి దగ్గర నేర్చుకున్నాడు కదా, ఆచార్యుడు భగవాను ఇవ్వాలి కదా సంభావన. 65 రోజులు పూర్తి అయిపోయింది, అన్ని నేర్చుకున్నాడు, 65 కళలు నేర్చుకుందిరా సంభావన ఇవ్వాలి కదా ఆచార్యకు. మనమే చాలా శాతం అయిపోయిందంటే సంభావన ఇస్తారు కదా, అదే సంభావన ఇవ్వాలి కదా, సంభావన ఏమి ఇచ్చేని అడిగాడు కృష్ణుడు శాంతివిని. అప్పుడు శాంతివిని అదంతా ఏమక్కర్లేదు, నీ పరబ్రహ్మమైన శివనారాయణుడు నువ్వు నా దగ్గర నేర్చుకున్నావు కదా, అదే నాకు వైభవం, వేరే ఏం అక్కర్లేదని అతను చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఈయన నిర్బంధం చేశాడు. ఏంటంటే అదంతా కాదు ఋషి, నువ్వు నాకు ఎంత నేర్పించావు, 65 రోజులు పూర్తిగా నాకు అన్ని నేర్పించావు కదా, నీకు ఏదైనా ఇవ్వాలా చెప్పండి. ఆయన తర్వాత ఏం చెప్పాడు, నేను లోపల పోయిన ధర్మవతిని కనుక్కొని వస్తానని చెప్పేసి నిర్బంధం చేసిన తర్వాత అదే ప్రకారం ఇక్కడ ఏం చేశాడంటే నిర్బంధం చేసాడు శివుడు తిరుమేశాళ్వారిని. ఈయన ఏం చేశాడు, ఈయన వల్ల ఈయనకి అవ్వాల్సిన పని లేదు, ఈయనకి శివుడి వల్ల ఈయనకి కావాల్సిన పని లేదు. అయినప్పుడు అప్పుడు శివుడి వల్ల ఏమంతా ఇవ్వనవదు అదంతా ఒకటి అడుగుతున్నాడు. ఆయనకి ఆ శక్తి లేదు కదా, ఆయనకి ఏదంతా ఆయనకి శక్తి లేదు ఇవ్వటానికి, అది ఒకటి అడుగుతున్నాడు. ఈ రోజు ప్రాణం పోయేటోళ్ళని రేపు పోయినట్టుగా చేస్తావా, ఈ మాట అడిగాడు. అడిగిన తర్వాత శివుడు ఏం చేశాడు, తిరుమేశ్వరుడు నీకు తెలవదా, ఆ శక్తి నాకు లేదు, శ్రీమన్నారాయణ ఒకటే ఆ శక్తి, అందువల్ల నా వల్ల చేయనవదు, వేరేదన్నా అడుగున్నాడు. ఈ ప్రకారం ఒక 5-6 విషయాలు అడిగాడు, ఏది ఆయన వల్ల కాలేదు. ఏంటంటే ఏదంతా ఆయన శక్తికి దాటి ఉంటుందో అదన్నీ తిరుమేశ్వరరావు తెలిసిన దానివల్ల ఆయన ఒకటి అడుగుతున్నాడు. ఆయన కాలేదు, ఇది లేదు ఇది లాస్ట్గా ఇప్పుడు అడుగున్నాడు. తిరుమేశ్వర వారికి ఇంత అడిగి ఒకటి కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన్ని ఏదో అవమానం చేసేలాగా ఒక మాట చెప్పేశాడు. ఏంటంటే ఈ సూది నేను కుడుతున్నాను, ఈ మురికి ఈ గుడ్డల్ని ఈ వస్త్రాన్ని కుడుతున్నాను కదా, సూది పోతుంది, సూది వెనకాలనే ఈ తాడు వచ్చినట్టుగా చేస్తావా అని అంటారు. దీనికి పరిహాసం పేరు. సూదిలో తాడు పెట్టి ఉంటే మనం వస్తుందని చూడాలా, ఆటోమేటిక్గా రాబోద్ది. దాన్ని ఎవరన్నా రప్పించాలా, దానికైనా వరం కావాలా, దానికైనా ఏదో ఎవరినో కోరుకోవాలా, ఏం అక్కర్లేదు. సూదిలో మన ఆ సూది చెవు ఉంటుంది కదా, ఆ చెవులో అది వేసేసామంటే తాడు వేసామంటే అది కుట్టేమంటే ఆటోమేటిక్గా తాడు రాబోద్ది. ఈ మాట చెప్పిన వెంటనే ఏంటి నన్ను ఇట్లా పరిహాసం చేస్తున్నావా, నన్ను అవమానం చేస్తున్నావు, కోపం వచ్చేసింది ఎవరికి, శివుడికి. కోపం వచ్చిన తర్వాత ఆ కోపం వల్ల ఆయనకి ఇక్కడ కళ్ళు ఉండదు, 3 కళ్ళు ఆయనకి, 3 కళ్ళు, 2 కళ్ళు మన అందరికి ఉన్నట్టు, ఇక్కడ ఒక కళ్ళు ఉండదు, ఇక్కడ ఈ కళ్ళు తెచ్చేసాడు. ఆ నిప్పు పూర్తిగా నిప్పు, లోకమే అట్లే మండిపోతుంది చెప్పు తిరుమేశాళ్వారి మీద కోపంలో అట్లే చూపిస్తాడు. తిరుమేశాళ్వారికి ఆయన తిరువడి ఉండదు కదా, ఆయన తిరువడి, ఆ తిరువడి బొట్నేలు ఉంటుంది కదా, బొట్నేల్లో ఒక కళ్ళు ఉండదు. మీరు ఇప్పుడు కూడా తిరుమేశకి పోయి సేవించారు అనుకోండి, మిగతా దివ్యదేశంలో తెరవదని అడిగానికి తిరుమేశ ఇదన ఆయన అవతార స్థలం, ఆ అవతార స్థలాన్ని మీరు పోయారంటే అక్కడ మూలస్థానంలో పోయి సేవించాలా. మూలస్థానం తిరుమేశాళ్వారి సన్నిధి, ఆ సన్నిధిలో అక్కడ అర్చకర స్వామి దగ్గర ప్రార్థన చేసుకున్నారంటే స్వామి తిరుమేశాళ్వారి తిరువడిలో ఏదో కళ్ళు ఉండాలంటేనే చూపిస్తారు. వాళ్ళ వస్త్రం వేసి మూసింటారు, ఆయన అర్చకర స్వామి ప్రార్థన పెట్టుకుంటే ఓ కళ్ళు ఉండాలంటే ఆ వస్త్రాన్ని కొంచెం అట్లా పైకి తీసి ఓ కళ్ళు సేవించండి చూపిస్తారు. ఆయన కళ్ళు ఉండాలి. ఆ కళ్ళు ద్వారా ఆయన ఆ జగం వస్తుంది, నిప్పు వస్తుంది. అప్పుడు శివుడు 3 నేత్రం, ఆ నేత్రం వల్ల నిప్పు వస్తుంది. ఈయనకి ఈ బొట్నెళ్ళు, కుడికాలు బొట్నెలు, ఆ బొట్నెలు అక్కడ నేత్రం ఉండదు, ఆ నేత్రం వల్ల నిప్పు వస్తుంది. లోకంలో దేవతలందు ఓ ఏంటిది అయిపోద్ది, లోకమే పాడైపోద్దని ప్రతి ఒక్క దేవతలు వచ్చి దాని తర్వాత వీళ్ళని సమాధానం చేసి శివుడు నువ్వు భయపడి వచ్చి ఈ ప్రకారం నీ కోపం అక్కర్లేదని శివుడిని సమాధానం చేసి అదే ప్రకారం తిరుమేశ్వరాన్ని సమాధానం చేసి ఇద్దరు అప్పుడు యుద్ధం నిలిచిన తర్వాత అప్పుడు
ఈయనకు ఉండే ఆ విష్ణు భక్తి, శ్రీమన్నారాయణ మీద ఎంత భక్తులుగా ఉంటాడో అందువల్ల అప్పుడు పేరు పెట్టాడు పత్తిశార అని పేరు పెట్టాడు. ఆ పత్తిశార అనే పేరు శివుడిచ్చిన పేరు. పత్తిశారర్ అన్బుడర్ అందాది. నేను ఎవరు చెప్పాను మళ్ళీ చెప్తాను. ఈ వాయు తిరునామం తెలుసుకోవాలి. திருமேஷார் வாழ்த்து நான் చెప్తాను చూడండి. அன்புடன் அந்தாதி 96 உரைத்தான் வாடியே, அழகாரும் திருமழிசி அமர்ந்தபிரான் வாடியே, இன்பமிகு தையில் மகத்திங்கு வந்தான் வாடியே, இடிச்சந்த விருத்தம் 125 வாடியே, முன்புகத்தில் வந்துதித்த முனிவனார் வாடியே, முழுப்பெருக்கில் பொன்னியதில் முதிர்ந்த சொல்வோன் வாடியே, நண்புவியில் 4700 వాడియే, నంగల్ పత్తిశారర్ కడాల్ అయినది 8వ లైను. నంగల్ పత్తిశారర్ ఇరునற்பదంగల్ వాడియే. పత్తిశారర్ అనే పేరు గురించిన భక్తి అంటే భక్తి. ఏం భక్తి అంటే విష్ణు భక్తి. అంత శ్రీమన్నారాయణ అంత భక్తి అనుకు, అందువల్ల ఆ భక్తియే నువ్వు అని చెప్పి పత్తిశారని పేరు పెట్టింది ఎవరు? శివుడు. అంత వైభవం ఆయనకి. అట్లాంటి వైభవం మనం ఎట్లా పొందాలా? నట్రవర్గల్ కొండాడున్నాడు అని చెప్తారు. ఇంకా చాలా ఉన్నది. ఏమనేది మనం వచ్చే వారం చూస్తాము. ఆళ్వారం తిరుమౌనార్జీ తులీశనం ఆచార్యం తుడిలీశనం భగవతాల్ తిరువడిగలే శరణం.